ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. దేవుని నామంలో మీ అందరికీ వందనములు. ముఖ్యంగా పిలిచిన పాస్టర్ మోజస్ గారిని, సంఘ కాపరి పాస్టర్ అమ్మ గారిని నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభుకి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీ మధ్యలో నన్ను నిలబెట్టి నా గురించి కొన్ని మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యంకి పోవకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృప వల్ల అక్కగారు కూడా ప్రార్థన చేసుకున్నారు. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన. దేవా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం దేవా ప్రభువా, త్రియేక దేవ, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసిన గొప్ప దేవుడివి తండ్రి. తండ్రినైనా నా జీవితంలో కూడా నేను రక్షింపబడమే ఒక పెద్ద అద్భుతం తండ్రి. తండ్రినైనా ఈరోజు నేను సాక్ష్యం చెప్తూ ఉండగా తండ్రినైనా ఎక్కడున్న జనాల్ని, ప్రతి ఒక్కరిని ఈ సాక్ష్యం ద్వారా వాళ్ళు కూడా బలపడి తండ్రినైనా వాళ్ళు కూడా నామకరద క్రైస్తవుడిగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా జీవించే శక్తి వాళ్ళలో నింపుమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రినైనా సాక్ష్యం పంచుకునేటప్పుడు తండ్రినైనా మీ ఆత్మ ద్వారా నా నడిపింపు ఉండేలా మాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంకు మహిమ కలుగునుగాక. నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్ రయీస్ పాల్. గతంలో నా పేరు అహ్మద్ హుసేన్ ఉండేది. రక్షింపబడిన తర్వాత అంటే అహ్మద్ హుసేన్ అలియాజ్ రయీస్ ఉండేది. కానీ ఎప్పుడైతే నేను వాక్యం చదివిన తర్వాత 3/4 ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ అపోస్తలైన పౌల్ గారు రాసినందుకు పౌల్ దాకా ఇంకో చిన్న గమనిక. నేను ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తిని గనుక నాకు తెలుగు సరిగ్గా రాదు. నా నాలుక తెలుగు మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతుంటుంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తట్టుకోండి అని మాట. సరేనా? తట్టుకోగలుగుతారు కదా? తట్టుకోగలిగిన వాళ్ళు గట్టిగా ఒకసారి హల్లెలూయా అంటారా? వావ్, దేవునికి మహిమ కలుగును గాక. సో షల్ ఐ ప్రొసీడ్ నౌ? ప్రొసీడ్ అవ్వాలంటే ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. ఓకే. నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్ రయీస్ పాల్. గతంలో నా పేరు వచ్చేసి అహ్మద్ హుసేన్ అలియాజ్ రయీస్ ఉండేది. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివిన తర్వాత అపోస్తలైన పౌల్కి చాలా ఆకర్షించిపోయి పౌల్ అని నా పక్కలో, రయీస్ పక్కలో పౌల్ అని పెట్టుకొని రయీస్ పాల్గా ఇప్పుడు దేవుని మహాకృప వల్ల వాడబడుతున్నాను. నా గురించి నేను సాక్ష్యం పంచుకోకముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్. నా భార్య, నా కొడుకు గురించి కూడా నేను ఇచ్చుకోవాలి. నా భార్య పేరు వచ్చేసి వన్యా లిజీ. షీఈ్ అ క్రిస్టియన్. ఆమె ఒక క్రైస్తవురాలే. నా కొడుకు పేరు వచ్చేసి షాన్ ఇనాక్. ఇప్పుడు నా భార్య క్రైస్తవురాలు అనేసరికి మీ అందరికీ ఒక ఆలోచన వచ్చింటుంది, ఈ పాస్టర్ గారు లవ్ మ్యారేజ్ చేసుకొని క్రీస్ని అంగీకరించినాడేమో అని. కానీ అట్లా ఏమీ లేదు. మొట్టమొదటిగా నాది లవ్ మ్యారేజ్. 2004లో నా మ్యారేజ్ జరిగింది. నా మ్యారేజ్ కాకముందు, అంటే నా పెళ్ళి కాకముందు నా భార్యకు చాలా మంచి ప్రామిసెస్ చేశాను. నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉండిపోవచ్చు, నేను ఒక ముస్లిం సహోదరుగానే ఉంటాను. కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత, ఎప్పుడైతే నా భార్య గారు నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, మా ఇంటి సభ్యులు ఆమెకు బెడ్రూమ్లో పంపించిన తర్వాత నేను పోయిన తర్వాత ఏం జరిగిందంటే, నా భార్యకి చూస్తే మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. అయితే నా భార్య వచ్చేసి మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఒక తురుకోడు కాదు, ఒక ముస్లిం సహోదరుడికి ఏదైతే కోపం వస్తుందో టాప్ టు బాటమ్ నాకు కోపం వచ్చి నా భార్యది జుట్టు పట్టుకొని ఇట్లా లేపి ప్రేమగా, నేను నా భార్యని సోనా అని పిలుస్తాను. అయితే నా భార్యకి అన్న, సోనా, ఈరోజు ప్రార్థన చేసుకున్నావు, ఇది చివరి ప్రార్థన నీ జీవితంలో. ఒకవేళ నాతో పాటు ఉండాలని అనుకుంటే ఒక ముస్లిం లేడీగానే నువ్వు ఉండాలి. అయితే ఆమె ఒకటే మాట అనింది,
అండి మీరు అన్నారు కదా నేను ఒక క్రైస్తవురాలుగా ఉండొచ్చు, ఓ ప్యార్కే మాయాజాలమే బోల్ దియా క్యా హై కి, అంటే ప్రేమ గుడ్డి మాయంలో చెప్పేసినానేమో, కానీ ఇవన్నీ ఏమి జరగవు. ఒకవేళ నాతో ఉండాలని అనుకుంటే ఒక ముస్లిం సహోదరాల్లాగా నువ్వు ఉంటేనే నేను నీకు యాక్సెప్ట్ చేస్తానంటే ఆమె కామ్గా ఏది చెప్పకుండగా కామ్గా నేను ఏది చెప్పినా అది పాటించడం జరిగింది. దేవుని మహాకృప వల్ల ఆమె 5 times నమాజ్ చదవడం మొదలుపెట్టింది, ఖురాన్ చదవడం మొదలుపెట్టింది. వితిన్ 6 months అరబ్బీ నేర్చుకుని ఖురాన్ కూడా కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసిన తర్వాత ఎన్నోసార్లు నాకు ఒక డౌట్, ఒక అనుమానం ఆమె మీద ఉంటుండే. ఏంటంటే అరే ఆమె ఒక క్రైస్తవురాలు కదా, కానీ ఎప్పుడు కూడా మాకు అప్పట్లో షాప్స్ ఉండేవి, అంటే నేను బట్టల వ్యాపారస్తుడిని, నేను టాప్ 10 మహబూబ్ నగర్లో, ఐఎమ్ యాక్చువల్గా బేసికలీ ఫ్రమ్ మహబూబ్ నగర్, తెలంగాణ. అయితే మహబూబ్ నగర్లో ఉన్న టాప్ 10 బిజినెస్ ఫ్యామిలీస్లో మేము ఒక్కరం. అయితే మాకు ఒక అలవాటు ఏముండే అంటే షాప్ రాత్రి బంద్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరు జాయింట్ ఫ్యామిలీ కలిసి మేము ఒక దస్తర్ఖాన్ అంటాము, లేదంటే డైనింగ్ టేబుల్ అంటాము, దాని మీద కూర్చొని అందరు తింటుండే. అయితే నా భార్య అప్పుడు మేము కూర్చొని తినేటప్పుడు ఆహారం మీద ఇట్లా చేతి పెట్టి జస్ట్ టీవీకి చూస్తున్నట్టు నటించి లోపల ప్రార్థన చేసుకొని తర్వాత తింటుండే. నాకు ఎన్నోసార్లు అనుమానం వచ్చి ఒకసారి డౌట్ వచ్చేసి సొనా అని పలికిన, జవాబు ఇవ్వలే. రెండోసారి పలికిన, జవాబు ఇవ్వలే. మూడోసారి అని జస్ట్ చెంప మీద ఇట్లా కొట్టి క్యా హై తుమారేకు బులారం సమాజమని, అయ్యో అట్లా కాదండి, అది సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే, ఫోకస్ నాకు దాని మీదనే ఉండే అని. కానీ నాకు తెలుసు ఆమె లోపలేమో ప్రార్థన చేసుకొని దాని తర్వాత తింటుండని. అట్లా చూస్తూ చాలాసార్లు నేను ఎన్నోసార్లు ఆమెకు అవమానించడం, ఆమెకు తిట్టి మాట్లాడడం, కైకుకి తుమారేసి షాదీ కర్, ఎందుకో నీతో పెళ్లి చేసుకున్నానేమో, ఒక ముస్లిం సహోదరాలని చేసుకుంటే బాగుంటుండేమో, నాకు మరలా ఏదైతే డౌట్ వస్తుంది నీ మీద ఆ డౌట్ రాకుండా ఉంటుండే నాకు అని అలాంటి మాటలు చాలాసార్లు దూషించి మాట్లాడాను నా భార్యతో. మాట్లాడేటప్పుడు ఏం జరిగిందంటే అట్లా చూస్తూ దగ్గర 2004 నా పెళ్ళి జరిగితే 2019 నవంబర్ మంత్ దాకా అట్లనే కొనసాగుతూనే ఉన్నాము. కానీ మహబూబ్ నగర్లో ఉన్న నేను 2007లోనే షిఫ్ట్ అయిపోయి నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్కి పోయి అక్కడ బిజినెస్ స్థాపించాను. దేవుని మహాకృప వల్ల అక్కడ నుంచి 8 షోరూమ్స్ నేను బట్టల షోరూమ్స్ నేను పెట్టుకున్న తర్వాత అభివృద్ధి, అంటే చాలా అభివృద్ధి పొందాను, డబ్బులు సంపాదించుకున్నాను, పేరు సంపాదించుకున్నాను. అవన్నీ జరిగిన తర్వాత 2019 నవంబర్ మంత్లో ఒక సంఘటన మా ఇంట్లో ఏం జరిగిందంటే, నా భార్యది వార్డ్రోబ్ నేను ఎప్పుడు కూడా ఓపెన్ చేయను, అంటే నా భార్యది బీరువా ఎప్పుడు ఓపెన్ చేసి చూడను. ఎందుకంటే ఆమె పర్సనల్స్ ఆమెకు ఉంటాయి, నా పర్సనల్, నాది అయితే తాళం ఎప్పుడు ఓపెనే ఉంటుంది, కానీ ఆమె ఎప్పుడు లాక్ చేసి పెడుతుండే. ఆ రోజు సడన్గా నేను హాఫ్ షర్ట్ వేసుకున్నాను, నా భార్యది వార్డ్రోబ్కి తాళం అట్లనే ఉండిపోయింది. అయితే పోతుండగా నా షర్ట్కి తగిలి వార్డ్రోబ్ ఓపెన్ అయింది. వార్డ్రోబ్ ఓపెన్ అయ్యేసరికి బంద్ చేయనికి పోతే ముందల పవిత్ర బైబిల్, అంటే ఇది పరిశుద్ధ గ్రంథం అనేది కనబడింది. ఇది కనబడేసరికి కోపంలో రగిలిపోయిన నేను గట్టిగా సునా అని గట్టిగా పిలిచిన ఎంబడినే నా భార్య ఉరుక్కుంటగా కిచెన్ నుంచి బెడ్రూమ్లో వచ్చేసి, ఏమైందండి అంత గట్టిగా అడిచారు? ఏ క్యా హే తుమారే వార్డ్రోబ్ మే, అంటే ఈ బైబిల్ని వార్డ్రోబ్లో ఎందుకు ఉందన్నాను. కాదండి మా అక్క చనిపోయారు కదా, మా అక్క కాడిది లాస్ట్గా గుర్తింపుగా పెట్టుకున్నాను. అంటే గుర్తింపుగా పెట్టుకోవాలని అనుకుంటే చెప్పు, వాల్ మొత్తం పెద్ద పోస్టర్ రాపిస్తాను, నీకు కావాలంటే మంచి పెయింటింగ్ వేపిస్తా ఆమెది, కానీ నా ఇంట్లో బైబిల్ అనేది ఉండకూడదు. ఆ రోజు ఏం జరిగిందంటే ఇంకో సంఘటన, మా అత్తమ్మ మా వదినమ్మ కూడా మా ఇంట్లోనే పడి ఉన్నారు. మా ఇంట్లో వచ్చి ఉంటే నేనేమో గట్టిగా మా అత్తమ్మని కూడా పిలిచాను, అత్తమ్మ ఇక్కడ రండి అన్న. అత్తమ్మ గారు వచ్చాను, చెప్పండి రైజ్ అంటే, ఏం లేదు మా ఇంట్లో బైబిల్ కనబడింది, ఈ బైబిల్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరండి మీరు అన్నాను. ఆ మాట అనేసరికి పెళ్ళైన కొత్తలో ఒకసారి మా అత్తమ్మ ముందర నేను కొట్టిండే. అయితే ఆ మాట గుర్తుపెట్టుకొని, అమ్మ ఇప్పుడు నా అల్లుడు గారికి బైబిల్ కనబడింది నా కూతురు వార్డ్రోబ్లో, ఒకవేళ నేను బైబిల్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా నా అల్లుడు గారు ఈయనకు కొడతాడేమో, తిడతాడేమో, ఏం చేస్తాడో తెలియదు గనుక సరేలే అని చెప్పింది. ఆమె మీద కోపంతో బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఊరు మొత్తం, హైదరాబాద్ మొత్తం ఏమో నా XUV 500లో తిరుగుతూ రాత్రి 2:30కి మరలా రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చిన తర్వాత చూస్తే, బెల్ కొట్టిన తర్వాత చూస్తే నా భార్య డోర్ ఓపెన్ చేసింది. మా అత్తమ్మ మా వదినమ్మ కూడా అక్కడనే పడి ఉన్నారు. అంటే వాళ్ళు భయపడి పోలేదు, ఏమన్నా చేస్తాడేమో అని ఆ భయంతో వాళ్ళు వెళ్ళలేదు.
అట్లా చూస్తూ చూస్తూ ఇంకా 2 వారాలు గడిచిపోయినాయి. ఆ 2 వారాలు గడిచిపోయిన తర్వాత నేను అనుకున్నా వీళ్ళు కదిలేలా లేరు, ఇప్పుడు నేనే వాళ్ళకు పోయి సంజాయించాలని. అత్తమ్మ, మీరు ఏది మాత్రం భయపడకండి, మీ కూతురుని తిట్టను, కొట్టను, ఏది కూడా చేయను, మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయలుదేరచ్చు అన్నాను. ఎప్పుడైతే నేను మా అమ్మ మీద వట్టేసినానో ఆమెకు ఒక నమ్మకం కుదిరింది, ఈయన ఎప్పుడైతే వాళ్ళ అమ్మ మీద వట్టేస్తాడో ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి ఉంటాడని. ఆ మాట మీద వాళ్ళు బయలుదేరారు. 1 వారం కూడా గడచలేదు. మరలా నేను కూడా ఏం చేసిన అంటే డిసెంబర్ 1 ఇప్పుడు మనకు ఎట్లా క్రిస్మస్ సంబరాలు జరుగుతుంటాయి, అట్లనే ఆ డిసెంబర్ 1కి ఏం చేశానంటే, ఎప్పుడు కూడా నాకు కర్నూలులో ఒక షాప్ ఉండేది, మన ఎస్టీబీసీ ఎదురుగానే. ఎస్టీబీసీ కాలేజ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మన కర్నూలు ప్రాంతంలో. దాని ఎదురుగానే ఒక షాప్ ఉండేది. ఆ షాప్లో ఎప్పుడు కూడా క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే 15th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ దాకా ఆ 10 days నేను ఆ షాప్లో కూర్చొని కొన్ని లక్షలు జమ అయితే జోబులో వేసుకొని మరలా హైదరాబాద్ వెళ్ళిపోతుండే. కానీ నా భార్య మీద కోపంతో ఏం చేసిన అంటే 15th డిసెంబర్ కాకుండా 1st డిసెంబర్కే వచ్చి ఉన్నాను. వచ్చి ఉన్న తర్వాత 1st డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ దాకా డైలీ నా భార్య నాకు ఫోన్ చేయడం, నేను ఆమెకు దూషించి మాట్లాడడం, ఫోన్ పెట్టేయడం, దాని తప్ప ఏది జరగలేదు. కానీ 22nd డిసెంబర్ నాడు 2019 22nd డిసెంబర్ నాడు ఒక అబ్బాయి, నేను అనుకుంటా ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా అబ్బాయి, నిలబడు బాబు, ఈ అబ్బాయి అంతా ఒక అబ్బాయి మా షాప్కి వచ్చాడు. హాయ్ అన్నా, యూ కెన్ సిట్ నౌ. హాయ్ అన్నా, బాగున్నావా అన్నాడు. ఇప్పుడు కస్టమర్ కదా, మనమైతే మంచిగా పలకాలే కదా అని, బాగున్నా బాబు, నువ్వు బాగున్నావా అని అడిగాను. బాగున్నా అన్న. బట్టలు చూడడానికి లోపల పోయి సడన్గా మరలా బయటికి వచ్చిండు కౌంటర్ దగ్గర. అవన్నా ఒక్కరినే కనిపిస్తున్నావు అంటే నేను షాక్ అయినా. దగ్గర 22 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, పనిచేసేటోళ్ళు ఉన్నారు, 20 నుంచి 25 కస్టమర్స్ షాప్లో. ఇంతమంది ఉన్నారు కదా బాబు, 40-50 మందిలు ఉన్నారు కదా షాప్లో. అయ్యో అట్లా కాదన్నయ్య, అక్క రాలేదా, మా అక్క రాలేదా అంటే, ఆయన ఒక క్రైస్తవుడు కదా, నా భార్య ఎప్పుడు కూడా సీజన్ సమయంలో ఒకవేళ నా కొడుకుకి హాలిడేస్ ఉంటే నా భార్యని కూడా నేను తీసుకొని వచ్చేస్తుండే. కానీ ఈసారి నా భార్య మీద కోపంతో ఆమెకు తీసుకురాలేదు. సరేలే అని ఇప్పుడు ఆయన అడిగిండు కదా, కాదు బాబు రాలేదు, కొంచెం నా కొడుకుది స్కూల్స్ ఉన్నాయి కదా అంటే, సరేలే అని మరలా లోపల పోయి బట్టలు చూసుకుంటుండగా మరలా బయటికి వచ్చిండు కౌంటర్ దగ్గర. అవన్నయ్య, మీది లవ్ మ్యారేజ్ కదా, మీరైతే ఒక ముస్లిం కదా, మా అక్క వచ్చేసి ఒక క్రైస్తవరాలు కదా, అంటే మా అక్కకు మీరు పర్మిషన్ ఇస్తారా, అంటే మా అక్క డైలీ ప్రార్థన చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తారా, ప్రతి ఆదివారం మీరు చర్చ్కి పంపిస్తారా, అవన్నీ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. నా భార్య మీద కోపంతో హృదయంలో అగ్నిగుండం లాంటి నా కోపం ఉంటే ఆయన వచ్చి కెరోసిన్ వేసినట్టు ప్రశ్నలు వేస్తున్నాడు నాకు. ఆ ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక, బాబు నువ్వు బట్టలు కొనడానికి వచ్చినావా, నన్ను టార్చర్ పెట్టడానికి వచ్చినావా అన్నాను. అయ్యో అట్లా ఎందుకు అంటున్నావు అన్న. కాదు, ఫస్ట్ నువ్వు పోయి బట్టలు చూసుకో అన్నాను. మరలా లోపల పోయి మరలా తిరిగి బయటికి వచ్చిండు. అవన్నయ్య, మళ్ళీ 2 daysలోనే క్రిస్మస్ కదా, మా అక్కగారు వస్తారా ఇక్కడ అంటే నా భార్య ఎట్లా అంటే క్రైస్తవ, ఈయన కూడా ఒక క్రైస్తవుడు, నా భార్య ఒక క్రైస్తవురాలు, ఆమె ఎప్పుడు వచ్చినా కౌంటర్ మీద కూర్చుంటే చిన్న పిల్లల దగ్గర మంచి మాట్లాడుతుండే. అయితే ఆ అబ్బాయికి ఏం ఆలోచన అంటే, అయ్యో మా అక్క వస్తే మా అక్కతో పాటు మేము కూడా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందామని ఆలోచనతో పాపం నాకు అడిగాను. కానీ లాస్ట్కి ఆయన మరలా వచ్చి, అవన్న 2 daysలోనే క్రిస్మస్ కదా, మళ్ళీ మా అక్క వస్తుందా అంటే, బాబు నువ్వు బట్టలు కొనడానికి వచ్చినావు కదా, కామ్గా బట్టలు తీసుకొని పో, లేదంటే వెళ్ళిపో ఇక్కడ నుంచి అన్నాను. ఆయనకు అర్థమైంది, అన్న ఏదో కోపంలో ఉన్నాడు, కామ్గా బట్టలు తీసుకున్నాడు, పైసలు ఇచ్చేసిండు, వెళ్ళిపోయాడు. దగ్గర రాత్రి అట్లా 1:30 జరిగిపోయింది. రాత్రి 1:30కి షాప్ మూసుకొని పోయి నేను రూమ్లో తిని పడుకుందామంటే, తిన్న తర్వాత పడుకుందామంటే నాకు నిద్రనే రాలేదు. ఎందుకు రాలేదంటే, ఆ అబ్బాయి వచ్చి అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక, ఆయనకు సమాధానం ఇవ్వలేక, దాని తర్వాత అన్నీ నేను చేసిన తప్పులు ఒకటి తర్వాత ఒకటి అన్నీ రీకాల్ చేసుకుంటున్నా. ఏం తప్పులు అంటే, అయ్యో నేను నా భార్యకు పెళ్ళి కాకముందు అననే ఏంటంటే నువ్వు ఒక క్రైస్తవరాలుగా ఉండిపోవచ్చు అని చెప్పాను కదా, చెప్పిన తర్వాత నేనేంటి ఆమె మీద మొత్తం ప్రెషర్ చేసేసి ఆమెకు మొత్తానికి ఎట్లా అంటే టోటల్గా ఫోర్స్ చేస్తున్నా కదా, నేను చేస్తుంది తప్పు కదా. ఒకవేళ 15 సంవత్సరాల నుంచి నా భార్య నా కోసం ఒక తురక ఆమె అంటే ఒక ముస్లిం సహోదరాల్లాగా నటిస్తుంది కదా, నటిస్తుందా లేదా నిజంగా ఉందా, ఒక ముస్లిం లాగానే బతుకుతుందా నాకు తెలియదు కనుక నేను చేస్తుంది తప్పు అని రియలైజ్ అయ్యి మార్నింగ్ 6:30 23rd నాడు నాకు నిద్ర వచ్చింది. ఎప్పుడు రాత్రి పడుకూడదమ్మా అంటే నిద్ర రాకుండగా ఆయన అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక నేను అనుకున్న
నా భార్య ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నన్ను భరించింది, ఏది నా ఇస్లాం ప్రకారంగా ఉండాలంటే ఆ ప్రకారంగానే ఉంది. ఒకవేళ తిరిగి నా భార్య నన్ను అడిగింది అనుకోండి, అండి నేను 15 సంవత్సరాల నుంచి నేను మీ ముస్లిం లాగానే ఉన్నాను కదా, ఒకవేళ 1 సంవత్సరం 1 నెల నా కోసం మీరు క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసి నాతో పాటు చర్చ్కి వస్తారంటే నేను అస్సలు చేయను. అది అసాధ్యమైన పని. అంటే అది చేయను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. నేనన్నా నాకు ఒక న్యాయం, నా ఒక భార్యకు ఒక న్యాయమా? అంటే నాకు ఫ్రీడమ్ ఉంది, నా భార్యకు ఫ్రీడమ్ లేదా? అంటే నేను చేస్తుంది తప్పు, నేను ఆమెకు ప్రెషర్ చేస్తున్నా, ఒత్తిడి చేస్తున్నా. గనుక ఆ రోజు నిర్ణయించుకున్నా, ఈ రోజు నుంచి నా భార్యకు నేను ఫ్రీడమ్ ఇస్తానని. మార్నింగ్ 6:30కి పడుకున్నా నేను, మరలా తిరిగి ఎప్పుడు 10:30కి లేచాను. లేచిన తర్వాత నా మొబైల్ చూస్తే దగ్గర 2 మిస్ కాల్స్ నా మొబైల్లో ఉండేది. ఆ 2 మిస్ కాల్స్ ఎవరిదంటే నా భార్యవి. నా భార్యని కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేసి సోనా అంటే ఆమె ఆశ్చర్యంతో, అండి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు మీరు ఫస్ట్ టైం నాకు కాల్ చేస్తారండి. ఈ 22 డేస్లో ఏం జరిగిందంటే, ఎప్పుడు కూడా ఆమె ఒకవేళ మిస్ కాల్ ఉన్నా నేను కాల్ బ్యాక్ చేయకుంటుండే. ఎప్పుడైనా మూడు ఉంటేనే ఫోన్ ఎత్తి ఆమెతో మాట్లాడడం, ఆమెకు దూషించి మాట్లాడడం, తిట్టి మాట్లాడడం, ఫోన్ పెట్టడం, అదే జరిగింది. కానీ ఎప్పుడు కూడా మరలా మిస్ కాల్ చూసి నేను తిరిగి కాల్ చేయలేదు. కానీ ఆ రోజు నేను ఆ మిస్ కాల్స్ చూసేసి ఎప్పుడైతే నేను కాల్ చేశానో, కాల్ చేసిన తర్వాత ఆ స్వరం ఎలా అంటే, అండి మీరు నన్ను ఫోన్ చేశారా అంటే, అవునా నేనే నీకు ఫోన్ చేశాను. ఏంటండి ఈరోజు అద్భుతం జరిగిపోయిందని. ఏం లేదమ్మా, ఒకవేళ స్కూల్ అయిపోతుంది కదా షాన్ది, నా కొడుకు పేరు షాన్ అని చెప్పాను కదా, షాన్ది స్కూల్ అయిపోతుంది కదా, స్కూల్ అయిపోయిన తర్వాతని కర్నూలు కోసం మీరిద్దరు కూడా బయలుదేరండి అన్నాను. సరే అండి అనింది. లేదంటే నేను కారు పంపుదునా అన్నాను. వద్దులే అండి మేము వచ్చేస్తాం. ఆ ఎక్సైట్మెంట్తో స్కూల్ ఖతం కాకుండానే ఆమె హాఫ్ డే స్కూల్ నుంచి నా కొడుకుని తీసుకొని వచ్చి బిఫోర్ 8 o'clock సాయంత్రం నా షాప్ దగ్గర నిలబడి ఉన్నది. సంతోషంతో పొంగిపోయి ఆమె నా ఇట్లానే మెట్లు ఉండే మా షాప్కి మెట్లు దగ్గర నిలబడితే, నేను పైన మా షాప్ పైననే ఒక లాడ్జ్ ఉండేది. ఆ లాడ్జ్ది తాళాలు తీసుకొని జల్దీ మీరు ఫ్రెష్ అప్ అయి కిందికి రండి అన్నాను. వాళ్ళు పోయి ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత కార్లో ఏసీ ఆన్ చేసేసి కార్లో కూర్చో కాసేపు, నేను జస్ట్ అందరినీ పిల్లల్ని లెక్కలు అప్పగించి వచ్చేస్తాను, షాప్ తాళాలు అప్పగించి వస్తానని. సరే అని ఆమె పోయి కారులో కూర్చుంది. మరలా నేను పోయి కారులో డ్రైవ్ చేస్తూ కోల్స్ చర్చ్ దగ్గర పోయాను. కోల్స్ చర్చ్కి పోతుంటే మనం యూటర్న్ తీసుకొని మరలా లోపల వెళ్ళాలి, కార్ తీసుకొని పోతే. ఆ యూటర్న్ తీసుకొని ఎప్పుడైతే నేను కోల్స్ చర్చ్లో ఎంట్రీ చేశానో, నా భార్య ఏసీలో కూర్చున్న నా భార్య వనకడం మొదలైంది. ఆమె ఏమనుకుందంటే, అబ్బా మా బంధువులు ఇక్కడ ఉంటారని, మా స్నేహితులు ఇక్కడ ఉంటారని, వాళ్ళ ముందల నన్ను అవమానపరచడానికి ఇక్కడ దాకా రప్పించినడా నా భర్త గారు అని. ఆమె ఆలోచనలు ఆమెకున్నాయి, నా ఆలోచనలు నాకున్నాయి. అయితే ఎప్పుడైతే నేను బండి స్టాప్ చేశాను, దిగు అమ్మా అని. కాదండి నేను దిగాను అని. సోనా దిగు, ఏం కాదు. కాదండి ఎందుకు మీరు అంతా ఇప్పటిదాకా నా మీద కోపం ఉందా అంటే, ఇక్కడ నా బంధువులు ఉంటారు, వాళ్ళందరి ముందర నాకు అవమానించడానికి ఇక్కడి దాకా మీరు రప్పించారా అది ఇది అంటే, నేను ఒకటే ఫస్ట్ దిగు అన్న. 3 సార్లు చెప్పిన తర్వాత కూడా దిగకుంటే నేను నా సీట్ నుంచి దిగేసి డోర్ ఓపెన్ చేసి దిగుతావా లేదా అన్న. భయపడింది. ఇప్పుడు ఒకవేళ దిగకుంటే చంప మీద కొట్టేస్తాడు వీడు దుర్మార్గుడు, ఖచ్చితంగా జరుగుతుంది ఆ పని అని కామ్గా దిగింది. దిగిన తర్వాత మన చర్చ్లో ఎంట్రన్స్ ఎలా గేట్ ఉందో అట్లనే ఒక చిన్న డోర్స్ ఉంటాయి, తెలిసే ఉంటుంది మీకు చర్చ్కి. ఆ చర్చ్కి డోర్స్ దగ్గర ఆమె చేతి పట్టుకొని తీసుకొని పోతుంటే, నా చేతి పట్టుకొని లాగి, అండి ప్లీజ్ అండి ఎందుకు అందరి ముందర అవమానించడానికి ఇక్కడి దాకా నన్ను రప్పిస్తారా, నేను క్షమాపణ అడిగినా కదా, నేను నిజంగా ఒక తురకామెలాగానే ఉన్నాను, నాకు ఏంటి లేదు, నేను నిజంగా క్రైస్తవరాల్ని కాను అది ఇది అంటుంటే, ఆమె 2 చేతులు పట్టుకొని ఒకటే మాట అన్నా, సోనా ఈ రోజు నుంచి నీకు స్వాతంత్రం అనేది ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు దేవుణ్ణి పూజించవచ్చు, ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, ఏది కావాలంటే నీకు ప్రతి ఆదివారం కావాలంటే నేనే చర్చ్కి తీసుకొని పోతా. నువ్వు డైలీ వాక్యం చదవాలని అనుకుంటున్నావా చెప్పు, నేను బైబిల్ కూడా తెచ్చి ఇస్తానంటే ఆమె నమ్మలేదు. ఆమె ఏమనుకుందంటే, వామ్మో ఈ వీడు నాకు పరీక్షిస్తున్నాడు, ఒకవేళ అవునా సోను అవునా అండి నిజంగానా అండి, ఒకవేళ నేను చెప్తే పడల్లని కొట్టేస్తాడని. నిజం చూడండి, ఆ దెబ్బకి అంటే
నిజంగా ఆయన కొడతాడేమో అని. అండి నాకు అలాంటిది ఏం లేదు, నిజంగా నేను ఒక ముస్లిం అమ్మాయిని అది ఇది అంటే నేను ఒకటే అన్నా, సునా మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీకు ఇండిపెండెన్స్ అనేది ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నీకు స్వాతంత్రం అనేది ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు చర్చ్కి వెళ్ళొచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, ప్రతి ఆదివారం కావాలంటే నేనే చర్చ్కి తీసుకొని పోతా అంటే సంతోషంతో నాకు గట్టిగా పట్టుకొని కౌగలించి ఏడ్చుకుంటూ, సంతోషంతో ఏడుపు, అది సంతోషంతో ఏడ్చుకుంటూ నాకు కౌగలిస్తే నా కొడుకు గారు నా వెనక నిలబడి ఉన్నారు. అయితే నా కొడుకు గారేమో నా భార్యతో సైగలతో మమ్మా థ్యాంక్ గాడ్ డాడ్ హ్యాస్ గివెన్ యూ పర్మిషన్, అంటే ఇప్పటి నుంచి నువ్వు దొంగగా కాదు, ఇప్పటి నుంచి ధైర్యంగా నువ్వు చదువుకోవచ్చు. అంటే నాకు అప్పటిదాకా తెలియదు వీళ్ళు దొంగగా దేవుని స్తుతిస్తున్నారని. దానికన్నా ముందు ఏం జరుగుతుండే అంటే వాళ్ళ టెస్టిమనీలు తర్వాత తెలుసుకున్నాను. ఒకవేళ నేను షాప్ పర్చేసింగ్ కోసం బాంబే, ఢిల్లీ, బెంగళూరు, కాల్కటా ఎక్కడ పోయినా మా ఇంట్లో డైలీ క్రిస్మస్, డైలీ న్యూ ఇయర్ వాళ్ళకి మంచిగా దేవుని పాటలు పెట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ గంతలు వేసుకుంటూ ఆరాధించుకుంటూ బైబిల్ చదువుకుంటూ, దాని తర్వాత అవన్నీ ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో వాళ్ళ సాక్ష్యాల కోసం వాళ్ళని పిలిస్తే అవన్నీ బయటపడ్డాయి. నేనన్నా అబ్బా ఎంత పెద్ద దొంగలు వీళ్ళు నిజంగా, అంటే నాతో దాడ్చుకుంటూ ఓహో పెద్ద నిజంగా తురుకొల్లాగా ప్రవర్తిస్తూ ఇక్కడ చూస్తే మొత్తానికి బయటపడింది టెస్టిమనీలో. మేము ఎప్పుడు కూడా మేము ముస్లింగా లేము, మేము అప్పటి నుంచి క్రైస్తవులేమే అని. వాళ్ళు నా కోసం ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ పెద్ద పెద్ద సంఘాలకి దర్శించి నా భర్త కోసం మీరు ప్రార్థన చేయండి, ఆయన కూడా మారు మనసు పొందాలని ఎంతోమంది పాస్టర్స్ దగ్గర కూడా ప్రేయర్ చేయించుకున్నారంట. దేవుని మహాకృప వల్ల 23rd డిసెంబర్ నాడు నా భార్యకు అట్లా పర్మిషన్ ఇస్తే నా కొడుకు గారు సైగల్తో డాడ్ హాస్ గివెన్ యూ పర్మిషన్ అంటే మళ్ళీ నా భార్య సైగల్తో మాట్లాడుకుంటే నాకైతే పర్మిషన్ దొరికిందిరా, కానీ నీకే అంటే దానికన్నా ముందు ఇంకో మాట కూడా అన్నాను ఆమెకు, సోనా నీకొక్కటే పర్మిషన్ ఇస్తున్నా, నా కొడుకు తురుకోడు, ఆయనకు నీ దాంట్లో గుంజకూడదు అన్నా నేను. అంటే ఒక ముస్లిం సహోదరుడు అంటే కాదండి అట్లా ఏం లేదు. అయితే కౌగలించుకుంటూ ఆమె ఏడ్చుకుంటూ ఒకటే అనింది, సుశాంత్ డాడీతో మేరేకు అంటే డాడీ అయితే నాకు పర్మిషన్ ఇచ్చిండు కానీ నీకు ఇవ్వలేదు కదా, ఈ కార్యం జరిగింది కదా అది కూడా జరిగిపోతుందేమో, దేవుడు ఉన్నాడు మన కోసం, నేను నిరూపించుకున్నాడు దేవుడు ఉన్నాడని ఆయన వాళ్ళ సైగలతో మాట్లాడుకుంటుండే. అంటే దానికన్నా ముందు కూడా ఎప్పుడైనా మేము కారులో పోతుండగా మా ముందల నుంచి ఏదైనా అంబులెన్స్ పోతుండగా నా భార్య ఇంకా నా కొడుకు గారు ఇద్దరు సైకిల్లో ఎట్లా మాట్లాడుకుండే అంటే, నా భార్య నా పక్కలో కూర్చుంటుండే, నేను డ్రైవర్ సీట్ మీద కూర్చొని నడిపించుకుంటుంటే నా కొడుకు గారు వెనక కూర్చొని నా భార్య షాన్ అంటే మమ్మ అని ఇద్దరు కళ్ళు మూసుకొని డైరెక్ట్గా ఒక్క క్షణం కోసం ప్రార్థన చేసుకుంటుండే. ఆ అంబులెన్స్లో ఎవరైతే పోతున్నారో ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, దేవుడు ఆయనకు స్వస్థత ఇవ్వాలని అలాంటి ప్రార్థనలు, షార్ట్ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటుండే. అవన్నీ వాళ్ళ టెస్టిమనీలో బయటపడ్డాయి. దాని తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే మేము చర్చ్ లోపల అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డెకరేషన్స్ మీరు చేసి పెట్టారు కదా క్రిస్మస్ కోసం, అట్లనే మా భార్య వాళ్ళ బంధువులు అక్కడ డెకరేషన్ కొంచెం చేస్తుండగా సడన్గా నన్ను చేసి హాయ్ రైస్ బాయ్ యు ఆర్ హియర్ అన్నారు. ఓ వినయ్ బాయ్ ఐఎమ్ హియర్ అన్నారు. ఓ చిన్న చాలా సంతోషం అనిపిస్తుంది నువ్వు కూడా వచ్చినావు అంటే, వినయ్ నీకు ఒకటి తెలుసా, నా భర్త ఈరోజు నుంచి నాకు పర్మిషన్ ఇచ్చిండు, ఇప్పటి నుంచి నేను డైలీ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, డైలీ నేను బైబిల్ చదువుకోవచ్చు అంటే ఆ సంతోషాన్ని చూసి నేను అనుకున్నా దేవా అంటే ఇప్పుడు దేవా అంటున్నా, అప్పుడు అన్నా అయ్యల్లా मैं मेरी जोरू को 15 साल में पहली बार कुछ देख रहा हूँ ना, सत्यम पहली बार कुछ देख रहा हूँ ना అంటే 15 సంవత్సరాల తర్వాత ఆ సంతోషం ఆమె మొహం మీద ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ రోజు చూశాను ఆ సంతోషం, అయ్యో ఇన్ని సంవత్సరాలు ఆమెకు ఇంత బందీలాగా పెట్టేసినానా అని ఆలోచన ఆ రోజు మొదలైంది. నేను అనుకున్న దేవా ఈ రోజు నుంచి అయ్యల్లా కుछ भी आज से तो मैं मेरी बीवी को हर चीज़ में खुश रखूँगा అంటే ప్రతి ఒక్క విషయంలో నేను సంతోషంగా పెడతాను నా భార్యకు అని ఆ రోజు అనుకున్న తర్వాత వాళ్ళు డెకరేషన్ పని చేస్తుండగా నాకేం పెద్ద గొప్ప పనులు రావు అలాంటివి, ఊదమంటే కూడా సరిగా ఊదలేను బలూన్ని. నేనేమో సెలో టేప్ తీసి వాళ్ళ చేతికి అందిస్తుంటే నెక్స్ట్ డే నేనేం చేసినానంటే నా భార్య వాళ్ళ బంధువుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుపోయాను. అంటే ఆమె సంతోషం కోసం అందరి దగ్గర తీసుకుపోతుంటే అందరి దగ్గర ఒకటే, నా భర్త చర్చ్లో పని చేసిండు, నా భర్త డెకరేషన్ చేసిండు చర్చ్లో. నేను అనుకున్నా ఏం పిచ్చిదానా రే నే కితా పాగలే नो दीवानी है, मैं खाली सेलो टेप निकाल के दिया तो सबके सामने నా భర్త పని చేసిండు అని ఎంత సంతోషపడుతుంది కదా అని నేను ఆమెకు చూసి నేను సంతోషపడుతున్నా. ఆ డెకరేషన్ పని 23rd నైట్ మొత్తం అయిపోయిన తర్వాత 1:30కి మరలా మేము షాప్కి వస్తే ఎప్పుడు కూడా
రేపు క్రిస్మస్ ఉందంటే 24th డిసెంబర్ నాడు మా దగ్గర 2 నుంచి 2.5 lakh లోపల కౌంటర్ అవుతుంది ఒక దినంలో. అంటే 2.5 lakh హైయెస్ట్ కౌంటర్ ఆఫ్ మై లైఫ్. ఒక దినంలో 2,50,000 కన్నా ఎప్పుడు దాటలేదు. కానీ ఇప్పుడు 23rd డిసెంబర్ నాడే ఏం జరిగిందంటే, నేనే లేను షాప్లో 8 o'clock నుంచి రాత్రి 1:30కి వస్తే 2,72,000 పిల్లలు కౌంటర్ చేసి పెట్టారు. నేనన్నా అయ్యల్లా मैं मेरी जोरू को खुश कर रहा हूँ तो तू मेरे को खुश कर रहा क्या? हाईएस्ट काउंटर इज 24th को रहता, 23rd कुछ तो हाईएस्ट दे दिया అంటే నెక్స్ట్ డే నేను అనుకున్నా, ఊహించుకున్నాను 3 lakhs రేపు అవుతుందిలే అనుకున్నాను. దేవుని మహాకృప వల్ల నెక్స్ట్ డే నేను నా భార్యకి తీసుకొని అందరు బంధువుల దగ్గర తీసుకొని పోయి మరలా రాత్రి 2 o'clock షాప్ దగ్గర 1:32 ఏమో అవుతుండే. ఆ టైంకి సమయానికి నేను షాప్కి వస్తే దగ్గర 4,70,000 కౌంటర్. దట్ వాజ్ ద హైయెస్ట్ కౌంటర్ ఆఫ్ మై లైఫ్. అంటే ఒక్క దినంలో 4,70,000. ఎప్పుడు కూడా నాది ఏమంటారు ఏ షాప్లో కూడా జరగలేదు. నాకు 8 షోరూమ్స్ ఉండేది హైదరాబాద్లో కానీ, కొత్తకోట, పెబ్బేర్, కర్నూల్ ఇలాంటి ప్రాంతాల్లో. ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక్కొక్క షాప్ పెట్టుకొని హైదరాబాద్లో 4-5 షాపులు ఉండేవి నాకు. అవన్నీ పెట్టుకుంటూ హైయెస్ట్ కౌంటర్ ఎప్పుడైనా అయిందంటే దట్ వాజ్ ద 24th డిసెంబర్ 2019, క్రిస్మస్కి ఒక దినం బిఫోర్. నేను అనుకున్నా ఖుదా అయ్యల్లా మీరు జోరుకు కుష్ రక్రం బోలికే తూబి మేరకు కుష్ రక్రా అని సంతోషంగా పొనిగిపోతున్నా నేను. నాకేం తెలుసు అక్కడ అల్లా కాదు కార్యం ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నాడని. మరలా 25th నాడు ఏం జరిగిందంటే, 25th నాడు నా భార్యకు అన్నాను, సోనా నువ్వు జల్దీ రెడీ అయిపోతే నీకు నేను చర్చ్ దగ్గర వదిలేసి మరలా నేను రిటర్న్ ఏమంటారు షాప్కి రావాలంటే సరే అనింది. ఆమెకు చర్చ్ దగ్గర వదిలేటప్పుడు నా చేతి పట్టుకొని, అండి మీరు కూడా నాతో పాటు వచ్చి చర్చ్లో కూర్చుంటే సంతోషిస్తుండే. నేను అనుకున్నా నా కోసం ఎన్ని భరించింది కదా, నమాజ్లు చేసింది, పండగలు చేసింది, అందరినీ భరించింది, మా కుటుంబంని భరించింది, నా బంధువుల్ని భరించింది, అందరినీ భరించింది, ముఖ్యంగా నాలాంటి దుష్టుడిని కూడా భరించింది. ఇంకా ఏం కావాలి, ఒక్క గంట ఆమె కోసం కూర్చోలేము. ఏముంది వాక్యం వాళ్ళు చెప్తుంటారు, మనం ఏం పెద్ద కూర్చొని వింటామా? మన ఫోన్లో మనం పట్టుకొని హాయిగా కూర్చుందాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆమె మాట విని, ఎప్పుడైతే నేను 25th డిసెంబర్ 2019 క్రిస్మస్ రోజు నేను కోల్స్ చర్చ్లో కూర్చొని వాక్యం వింటుంటే స్వయంగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అప్పటిదాకా నాకు పుటక గురించి సరిగ్గా, క్రీస్తు పుటక గురించి అప్పటిదాకా సరిగ్గా తెలియదు. ఆ రోజు పూర్తి వివరణ తెలుసుకున్న తర్వాత షాప్కి పోతే దేవుని మహాకృప వల్ల అప్పుడు 2 lakhs అంటే 1 o'clock లోపల, మధ్యాహ్నం మార్నింగ్ 9 o'clock షాప్ ఓపెన్ చేసాము, 1 o'clock దాకానే 2 lakhs అయిపోయింది. ఆ 2 lakhs తీసుకొని మిగతా ఒక 25-30 lakhs జోబ్లో వేసుకొని హాయిగా హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత 31st డిసెంబర్ 2019 నాడు మా భార్య వాళ్ళ బంధువులు సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో అక్కడ మెంబర్స్గా ఉన్నారు, అయితే సంఘ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, చిన్న అంటే నా భార్యకి ప్రేమతో చిన్న అని పిలుస్తారు, చిన్న ఒక పంచే నువ్వు ఈరోజు మా చర్చ్కి వచ్చేసాయి అంటే ఆమె ఏమనింది, సరే అనేది. నేనేమో చెప్పినా అంటే, సోనా నీకు వదిలేసి నేను నా ఫ్రెండ్స్ దగ్గర పోతా, లేదంటే నా తమ్ముడి దగ్గర పోతా, నాకు ఫోర్స్ మాత్రం చేయకూడదు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు చూడు అని. అండి ఓకే అనింది. చర్చ్ దగ్గర పోయిన ఎంబడిని ఎలా అయితే 25th డిసెంబర్ నాడు నాకు చేసిందో అట్లా నేను నా చేతి పట్టుకుని, అండి ఎన్ని న్యూ ఇయర్ నువ్వు బయటని చేసుకున్నావు కదా, ఒక్క న్యూ ఇయర్ నాతో పాటు చేసుకో అయ్యా అనింది. ఆ మాట విన్న తర్వాత సరేలే నా భార్య కోసం ఒక గంట ఇంకో గంట భరించలేమా అని పోయి కూర్చొని ఏం చేసినానంటే హెడ్సెట్ పెట్టుకొని అల్లు అర్జున్ది మూవీ పెట్టుకొని చర్చ్లో కూర్చొని చూస్తుంటే నా ఒక హెడ్సెట్ చెవు నుంచి తీసి, సోను అంటే నాకు ప్రేమతో సోను అని పిలుస్తుంది, నేను సోనా అని పిలుస్తా, సోను మీరు మస్జిద్లో పోతే కూడా ఇట్లనే మీరు ఏమంటారు మూవీస్ చూసుకుంటారా అంటే అలా ఉంటుందా మీకు అట్లా చూడడానికి అంటే, నేను అనుకున్నా అబ్బా దెబ్బ కొట్టిందిరా బాబు ఈమె నాకు అని అర్థమైంది. హర్ట్ చేసినా ఏమో సరేలేని కామ్గా నోరు మూసుకొని జస్ట్ ఎయిర్ప్లేన్ మోడ్లో ఫోన్ పెట్టేసి హెడ్సెట్ తీసుకొని లోపల జోబులో పెట్టుకున్నాను. కానీ ఆ రోజు కూడా వాక్యం వింటుంటే నిజంగా నేను ఊహించలేదు, ఊహకు మించి నా మీద కార్యాలు జరిగినాయి. ఎలా అంటే నిజంగా యేసు ప్రభు గురించి విన్న తర్వాత, దాని తర్వాత అవన్నీ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ప్రేయర్లు కూడా ఎలాంటి ప్రేయర్ అంటే దే ప్రేయర్డ్ ఫర్ ద నేషన్, ఫస్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం కోసం ప్రార్థించారు, మళ్ళీ భారతదేశం కోసం ప్రార్థించారు, మరలా తెలుగు రాష్ట్రాల కోసం ప్రార్థించారు, హైదరాబాద్ కోసం ప్రార్థించారు, ఉన్న సంఘాలు అందరి కోసం ప్రార్థించారు, లాస్ట్లో వాళ్ళ సంఘం కోసం నేను అనుకున్నా
ఏంట్రా బాబు ఇంత మంచి ప్రార్థన నా వీళ్ళది, హమారే మస్జిదో మే తో ఇస్లాం కా బోల్ బాలా హో కాఫిర్ కా ముహ్ కాలా హో, అదే ఉంటాయి, కాలా గోరా అదే ఉంటుంది, కానీ ఇలాంటిది ఏముండదే. చాలా సంతోషం అనిపించింది. కామ్గా అక్కడ నుంచి బయటికి వచ్చినప్పుడు నా భార్య వాళ్ళ బంధువులు వాళ్ళు ఏం చేసిందంటే, భయ్యా రईस భాయ్ మీరు ఒక పంచండి, ఫస్ట్ వీక్లో మా దగ్గర డిన్నర్ కోసం రండి అన్నారు. సరే అని డిన్నర్ కోసం ఫస్ట్ వీక్లో వాళ్ళ ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత అక్కడ ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఎలా అయితే సోఫా మీద కూర్చున్నారో నేను కూడా అట్లా సోఫా మీద కూర్చొని ఎగ్జాక్ట్గా నా ఆపోజిట్ వాల్లో షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ షెల్ఫ్లో ఇది పరిశుద్ధ గ్రంథం అని తెలుగులో రాయబడి ఉంది కదా, అది పరిశుద్ధ గ్రంథం కాకుండా పవిత్ర బైబిల్ అని హిందీలో రాయబడి ఉంది. అయితే ఆ హిందీలో పవిత్ర బైబిల్ చూసిన తర్వాత కళ్ళు అవతల సైడ్ మలుపుకున్నాను. మరలా దగ్గర 5 నుంచి 10 సార్లు నా చూపు బైబిల్ మీదనే పోతుంది. ఆ బైబిల్ మీద పోయినప్పుడు నేనేమనుకున్నా అంటే, ఓహో మేరా అల్లా దేవుడు నాకు అంటే మా అల్లా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ డేవిడ్ బావా నోరక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షణలో లేరు, మొహమ్మద్ గురించి వీళ్ళకు చెప్పి అల్లా గురించి వీళ్ళకు సువార్తని ప్రకటించి వాళ్ళని కూడా ఇస్లాం మతంలో తీసుకురారా రईस బాబు అని చెప్తున్నాడేమో అనుకున్నాను. నేనేం చేసిన, ఓకే సరే దేవా నాకు అర్థమైందిలే అల్లా అని నేనేం చేసిన, బావా మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు బావా అన్నాను. అంటే దేని గురించి రईस అన్నారు. నేనన్నా ఏం లేదు బావా, మీరు మోజెస్ అంటారు మేము మూసా అంటాము, మీరు అబ్రహాం అంటారు మేము ఇబ్రాహీం అంటాము, మీరు జీసస్ అంటారు మేము ఈసా అంటాము, మీరు మొహమ్మద్ అనరు మేము మొహమ్మద్ అంటాము, మీరు ఇంకా ల్యాండ్ ఫోన్ దగ్గరనే ఆగిపోయారు, మేము ఇంకా స్మార్ట్ ఫోన్కి అప్డేట్ అయ్యాము అన్నా. ఆ మాట అనేసరికి ఇప్పుడు ఆ బ్రదర్ మెల్లగా చిరునవ్వు ఇస్తున్నారు కదా చెక్ షర్ట్లో. అట్లనే ఆయన ఒక మంచి క్రైస్తవుడికి ఉన్న గుణం ఏంటంటే, ఎంత రెచ్చగొట్టినా, నిజమైన క్రైస్తవుడిలో ఉన్న గుణం ఏంటంటే ఎంత రెచ్చగొట్టినా కామ్గా చిరునవ్వుతో ఫస్ట్ ముందలోడిని బేట్ చేసి దాని తర్వాత కౌంటర్ అటాక్ ఇస్తాడు. ఆ బావగారు కూడా అట్లనే నాకు చేశారు. దాని తర్వాత ఇంకా కొన్ని మాటలు జరిగిన తర్వాత ఇదేంటబ్బా ఈయన ఒక మాట పలుకుతలేడని నేను తలకిట్లా కుజాయించుకుంటూ ఇప్పుడు ఏం చెప్పాలి అని నాకు అర్థం కాక సడన్గా ఇప్పుడు స్టార్ట్ అయ్యిండు ఆయన. అబ్బా ఇప్పుడైనా నోరు తెరిచిండ్రా బాబు అనుకున్నాను. అప్పుడు ఏమన్నాడంటే, రईस నీకు యేసు ప్రభు గురించి ఏమి తెలుసు అన్నాడు. ఆ మాట అనేసరికి అప్పుడు ఇంకో బిలీవర్ ఎవరైతే సుమన్ అన్న అని ఉన్నారో, హీఈస్ ఆల్సో ఏ స్ట్రాంగ్ బిలీవర్, నేను అనుకుంటా డిఆర్డిఎల్లో ఇప్పుడు పనిచేస్తున్నారు హైదరాబాద్లో. అయితే ఆయన కూడా చాలా స్ట్రాంగ్ బిలీవర్, చాలా ఫేత్ఫుల్ పర్సన్ క్రైస్ట్లో. అయితే ఆయన ఫ్యామిలీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే డేవిడ్ బాబా ఒక్కడనే నాతో మాట్లాడుతుండే. ఇప్పుడు నేను మాట్లాడడం ఎప్పుడైతే నేను ప్రశ్నలు అడిగినాను దాని తర్వాత డేవిడ్ బాబా స్టార్ట్ అయినారు. యేసు ప్రభు గురించి నీకు ఏమీ తెలుసు రईस అంటే, ఏదైతే నా ఖురాన్ బోధిస్తుందో దాని గురించి నేను చెప్పాను. అయితే ఆయన ఏం చేసిండంటే, యేసు ప్రభు పుట్టక నుంచి మరణం దాకా, మరణం నుంచి పునరుద్ధానుడు అయ్యేదాకా, అయిన తర్వాత మరలా అపోస్తల్స్కి వాళ్ళ కనబడి వాళ్లకు గైడెన్స్ ఇచ్చి పరిశుద్ధాత్మ వాళ్ళలో కుమ్మరించి ఏదైతే కార్యాలు దేవుడు చేసినో అవన్నీ చెప్పారు. 40 days దాకా చనిపోయిన తర్వాత మరలా ఎప్పుడైతే తిరిగి లేచారో 40 రోజులు దాకా వాళ్ళ డిసైపుల్స్కి కూడా కనబడి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చారు మా దేవుడు అని. అంతా ఏంటంటే వాక్యం ద్వారా ప్రతి ఒక్క వచనం ద్వారా తీసి నాకు చూపించడం జరిగిన తర్వాత దానికన్నా ముందు ఇంకో సంఘటన, నా భార్య ఏమంటే లోపల కూర్చుంది వాళ్ళ అక్క దగ్గర కూర్చొని, అక్క ఎట్లనో నా భర్త ఇప్పుడిప్పుడే పర్మిషన్ ఇచ్చిండక్క, మన బావ ఏమో ఇట్లా మాట్లాడితే ఏంటే వాళ్ళ నీ బంధువుల దగ్గర తీసుకోపోతే ఇట్లా మాటలు మాట్లాడతారా, ఇప్పటి నుంచి పర్మిషన్ క్యాన్సల్, అవసరం లేదు, నువ్వు చర్చ్కి పోకూడదు, నో క్రైస్ట్, నో బైబల్, నో ప్రేయర్, నో నథింగ్ అంటాడేమో అంటే వాళ్ళ అక్క భయపడి లోపల బెడ్రూమ్ నుంచి, అండి 10:30 అవుతుంది, ఊకే ఎందుకు మీరు రईसని విసిగిస్తున్నారు అంటే, నిన్న అక్క ఆయన పాపం ఏం విసిగిస్తలేడు, నేనే సొంత ఇంట్రెస్ట్తో నేనే ఆయనకు గుచ్చి మాట్లాడుతున్నా అంటే ఆమె కూడా కూర్చున్న తర్వాత ఈ సుమన్ అన్న ఫ్యామిలీ వచ్చిండ్రు. వాళ్ళందరూ ఫస్ట్ 2 అయ్యారు, మళ్ళీ 4 అయ్యారు. నా భార్య చూసి, అబ్బా ఈయన క్రీస్తు గురించి వింటున్నాడా అని కామ్గా వచ్చి వాళ్ళ అక్క పక్కలో కూర్చొని గుచ్చి అక్క ఇంకా చెప్పు క్రీస్తు గురించి, ఈయన మూడ్లో ఉన్నప్పుడే చెప్పాలి, మళ్ళీ తర్వాత మనం సువార్త చెప్పలేము అని అందరు ఫస్ట్ 1 అయ్యారు, 2 అయ్యారు, 3 అయ్యారు, 4 అయ్యారు, ఆఖరి లాస్ట్కి 5 మనుషులు కలిసి నా బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టాను. బ్రెయిన్ వాష్ అంటే నా ప్రకారం అది బ్రెయిన్ వాష్ కాదు, సువార్తాన్ని నన్ను ప్రకటించి నేను కూడా రక్షణ మార్గంలో రావాలని వాళ్ళ తాపత్రయం అది.
అది అయిపోయిన తర్వాత చూస్తే రాత్రి 1:30 అవుతుంది. 1:30కి చూసి నేను అన్న, బావా 1:30 అవుతుంది, నేను కూడా బయలుదేరుతా బావా, ఎందుకంటే మీరు కూడా పొద్దున 7 o'clockకి వెళ్ళేది ఉంటుంది కదా ఆఫీస్కి అని అక్కడ నుంచి బయలుదేరాను. బయలుదేరక ముందు మరలా నా చూపు బైబిల్ మీద పోతే, బావా ఏదైతే హిందీలో ఈ పవిత్ర బైబిల్ ఉన్నది కదా అది నేను తీసుకొని పోవచ్చా అన్నా. నేను నవంబర్ మంత్ 2019లో పంపించేసింది ఈ బైబిల్ నేనే ఇంటి నుంచి. అదే 2 నెలలు కూడా పూర్తి కాలేదు, మరలా జనవరి మంత్లో అదే బైబిల్ నేను నా సొంత చేతులతో తీసుకొని వచ్చిన. చూడండి, దేవుని కార్యం అంటే అట్లా ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు, నువ్వేంట్రా నన్ను పంపించేది, నేను నా హృదయంలో నేను నీకు స్థానం తీసుకున్నా, నువ్వేంట్రా నన్ను పంపించేది అన్నాడు. అదే ప్రకారం జరిగింది. అప్పుడు నేనే బైబిల్ తీసుకొని పోయేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మీరు బైబిల్ ఒకవేళ చదవాలని అనుకుంటే మొట్టమొదటిగా మీరు కొత్త నిబంధన చదవండి, ఎందుకంటే యేసు ప్రభు గురించి ఇంకా మీకు ఏమంటారు ఇన్ ద డెప్త్ అంటే లోతుగా తెలుసుకోవాలని అనుకుంటే కొత్త నిబంధన మొట్టమొదటిగా మీరు చదవండి అన్నారు. సరేలే అని నేను ఆ బైబిల్ తీసుకొని ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను నమాజ్ చేసుకున్నాను. నమాజ్ చేసుకున్నప్పుడు ఏం చేసినానంటే ఈ డైనింగ్ టేబుల్ మీద నా బైబిల్ని పెట్టుకున్న తర్వాత మరలా నేను బెడ్రూమ్లో పోతుండగా సడన్గా నా చూపు బైబిల్ మీద పోతే, అయ్యో ఈరోజే కదా యేసు ప్రభు గురించి విన్నాను, ఆయన మాట్లాడే దేవుడు అంటున్నారు, పలికే దేవుడు అంటారు, ప్రార్థనకి జవాబు దేవుడు అంటారు, ఇవన్నీ సోది నేను నమ్మను, సరేలే మన ప్రకారంగా ఒక ప్రార్థన చేసుకుందామని పవిత్ర బైబిల్ హిందీది ఇట్లా పట్టుకొని నా లైఫ్లో ఖురాన్ కూడా ఇట్లా పెట్టుకొని నా తల మీద పెట్టుకొని ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయలేదు. కానీ ఆ రోజు జనవరి 2020లో ఫస్ట్ వీక్లో ఇదే బైబిల్ పట్టుకొని నా చేతి ద్వారా తల మీద పెట్టుకొని ఒకటే చిన్న ప్రార్థన ఏం చేశానంటే, తండ్రి యేసయ్యా ఆ జోబి తుమారే అంటే ఈరోజు ఏదైతే నీ గురించి నేను విని ఉన్నానో, ఏదైతే వాళ్ళు అన్నారు నువ్వు మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు, ప్రార్థనలో జవాబిచ్చే దేవుడు, కొన్నిసార్లు ముఖాముఖితో మాట్లాడే దేవుడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు, కొన్నిసార్లు కళ ద్వారా మాట్లాడే దేవుడు, ఇవన్నీ నీ గురించి విన్నాను. ఆ విన్న ప్రకారంగా నేనైతే ఒక పాపిని కదా దేవా, ఒకవేళ నువ్వే నిజమైన దేవుడైతే నేను ఒక పాపిని కదా, కనీసం ఒక కళ ద్వారా అయినా నాతో మాట్లాడమని ఆ ప్రార్థన చేసి పడుకున్నాను. పడుకున్న తర్వాత నేను అనుకుంటా 1 గంట 2 గంటలు కాలేదేమో, సరిగా నాకు టైం గుర్తుకు లేదు. ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో ఏముందంటే ఇట్లనే పుల్పిట్ మీద పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి ఉంది. పుల్పిట్ మీద స్టేజ్ మీద నిలబడి ఉన్న నేను తెల్ల వస్త్రం ధరించి నా మొహంలో తేజస్సు ఉండి నా ఎదురుగా కొన్ని వేల సంఖ్యలో జనాలు ఉన్నారు. ఒకవైపు ఆడోళ్ళు ఉన్నారు, ఒకవైపు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నా ఎదుటుగా పాపం చేస్తున్నారు. నేను ఒక్కరినే వస్త్రం ధరించి ఉన్నాను, వాళ్ళందరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళు నా ముందల పాపం చేస్తుంటే స్టేజ్ మీద నుంచి దిగిపోయి వాళ్ళని విడగొట్టి నేను అంటున్నా, మీరు ఏం చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా? మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని ఉగ్రతకి మీరు బలి అయిపోతారు, అట్లా చేయకండి వాళ్ళని విడగొడుతుంటే వాళ్ళు నన్ను దొబ్బినరు, కింద పడిపోయాను. మరలా లేచి వాళ్ళని విడగొడుతుంటే మరలా దొబ్బినరు, మళ్ళా కింద పడిపోయాను. మరలా లేచి వాళ్ళని విడగొడుతుంటే ఏ రైజ్ బోలేతో సునే సర్కార్ నై అంటే ఈ రైజ్ ఇప్పుడు చెప్తే వినే రకంగా లేడేమో, సరేలే ఎవరి చేతికి ఏది దొరికినా, కొందరు చేతికి కత్తిళ్ళు ఉన్నాయి, కొందరు చేతికి కర్రేళ్ళు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, ఏది వాళ్ళ చేతికి దొరికినాయో వాటన్నిటిని తీసుకొని నాకు తరమడం మొదలుపెట్టిండ్రు. అది చూసి నేను భయపడి నేను ఉరుకుతుండగా నా బాడీ మొత్తం చెమటలు కారిపోయినాయి. ఆ చెమటలు కారిపోతే నేను సడన్గా లేచి చూస్తే ఏసీలో పడుకున్నా నేను, నా బాడీ మొత్తం నిజంగా చెమటలు కారుతుంది. నేను అనుకున్న, దేవా యేసయ్యా మైతో తేరేకు బోలా అంటే నేనైతే నీకు చెప్పాను, ఒక కళ ద్వారా నువ్వు నాతో మాట్లాడంటే నువ్వు డైరెక్ట్గా ఏకంగా బెదిరించేసినావు. దీని అర్థం ఏంట్రా భయ్, నాకు అర్థం అవ్వట్లేదు అని నేను షాక్లో ఉన్నాను. నేనేం చేసినానంటే పొద్దున్న లేచిన తర్వాత డేవిడ్ బావాకి ఫస్ట్ ఫోన్ చేశాను. బావా 1 నిమిషం ఫ్రీ ఉన్నావా, రైజ్ నేను కొంచెం డ్రైవ్ చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ చేరినాక నేను ఫోన్ చేస్తాను అన్నారు. కానీ ఆయన మర్చిపోయారు, చేయలేదు. ఇంకా 10 నిమిషాలు అయితే ఇంకా ఎవరిని చేయాలంటే లోపల నుంచి అర్థమైంది, ఓహో సుమన్ అన్న కూడా ఉన్నాడు కదా అని సుమన్ అన్నకు ఫోన్ చేశాను. సుమన్ అన్నకు ఫోన్ చేస్తే ఆయన కార్ డ్రైవ్ చేస్తుండగా వాళ్ళ భార్య గారు పక్కలో కూర్చున్నారు.
డ్రైవ్ చేస్తుండగా నా ఫోన్ ఎత్తుతే బ్లూటూత్ ఆన్ చేస్తే కారు మొత్తం వినబడుతుంది. అయితే బ్లూటూత్ ఆన్ చేసి మాట్లాడుతున్నారు ఆయన. చెప్పు రైజ్ ఏంటి విషయం అంటే, ఏం లేదన్నా ఒక 5 minutes ఫ్రీ ఉన్నావా, కొంచెం నిన్న విషయం. చెప్పు రైజ్ అంటే, ఇప్పుడు సడన్గా మనం నిన్న యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఇప్పుడు అనుకుంటారు కదా, అబ్బా అదే విషయం అంటే ఇంకా సరేలే, డ్రైవింగ్లో కూడా ఆయన రెడీ అయిపోయిండు మాట్లాడింది. చెప్పు రైజ్ అన్నాడు. ఏం లేదు సుమన్ అన్న, ఇట్లా నాకు కళ వచ్చింది, దానికి అర్థం ఏంటో అర్థం అవ్వట్లేదు అంటే, వాళ్ళ భార్య గారు, వాళ్ళ పక్కలో కూర్చున్న భార్య గారు అంటున్నారు, అండి ఈయన స్టేజ్ మీద తెల్ల వస్త్రం ధరించి మొహం మీద తేజస్సు ఉంటే ఈయన రక్షింపబడ్డాడండి. ఎవరైతే ఆయన ఎదురుగా జనాలు ఉన్నారో వాళ్ళు నగ్నంగా ఉన్నారు గనుక వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, నామకర్ద క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, ఎవరైతే రక్షణలో లేరు వాళ్ళందరూ అక్కడ ఉండొచ్చు. ఈయన ఒక్కరిని తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడంటే ఈయన రక్షింపబడ్డాడు. ఎవరైతే ఆయన ఎదురుగా ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు రక్షణ లేనందుకు వాళ్ళు నగ్నంగా ఉన్నారు, ఈయన తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడు కనుక ఈయన రక్షింపబడి ఉన్నాడని. ఆ మాట అనేసరికి నేనేమైనా అంటే అప్పుడు కర్నూలులో ఒక ఫేమస్ టాక్ ఉండేది. ఏమంటే, ఈ క్రైస్తవులకి పని పాట ఏముండదు, ఎప్పుడు చూసినా గ్యాలమేసి గుంజే రకం అని ఒక పెద్ద టాక్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేనైతే నమ్మను, అప్పుడు ఉంటుండే. అప్పుడు ఏమంటే అందరు మా తుర్కల్లో అది ఫేమస్. అంటే మా ముస్లిం సహోదరులు మేము అప్పుడు మాట్లాడుకుంటుండే అన్యుల మధ్యలో, వీళ్ళు ఎప్పుడు చూసినా దేవుని గురించి మాట్లాడి గుంజే రకం రా బాబు, లేదంటే డబ్బు ఇచ్చే గుంజే రకం రా బాబు. కానీ అప్పుడు అవన్నీ ఎప్పుడైతే నేను రక్షింపబడ్డామో అవన్నీ తప్పు అని తర్వాత అర్థమైంది. అయితే వాళ్ళు నాకు ఇలాంటి మాటలు మాట్లాడితే నేనేమనుకున్నా అంటే, ఓహో నేను ఏదైతే కర్నూలులో టాక్ విన్నానో ఇప్పుడు నేను రక్షింపబడ్డానని వీళ్ళు చెప్పి నాకు క్రైస్తవ మతంలో గుంజాలని అనుకుంటున్నారేమో అని. ఓహో సరే అన్నా సుమన్ అన్న, థ్యాంక్ యూ, మంచి చెప్పారని కామ్గా పెట్టేసినాను. నేనేమనుకున్నా అంటే, చేపలు పట్టుకున్న జాలర్ వేసుకుంటున్నారు, నాకు ఇంత పెద్ద చేప పడుతుందా వాళ్ళు వేస్తే గ్యాలంకి, వాళ్ళకి తెలియదు నేను ఇంత పెద్ద గడ్డి కూడా అని లోపల ఫీల్ అయిపోతున్నాను నేనే. దాని తర్వాత ఏం చేశానంటే, మరలా సాయంత్రం పూట డేవిడ్ బాబు ఫోన్ చేసి రైస్ చెప్పారు ఏదో అంటే, సరేలే బాబు మీ ఇంటి దగ్గర వస్తున్నా అని ఇంటి దగ్గర పోయాను. ఇంటి దగ్గర పోయిన తర్వాత నా కళ గురించి మాట్లాడితే ఆయన సేమ్ అదే ఆన్సర్ ఇచ్చిండు. ఇస్తే నేను అనుకున్నా, ఓహో సుమన్ అన్న ఈయనకు చెప్పిండు, ఇప్పుడు ఈయన ఇదే మాట మాట్లాడుతున్నాడు. నేనేమన్నా అంటే, ఓకే నైక్గా సరే అన్న ఒక పని చేద్దామా బావా, మీ పాస్టర్ దగ్గర పోదామా అని డైరెక్ట్గా ఆయనకు వాళ్ళ పాస్టర్ దగ్గర తీసుకుపోయాను. పాస్టర్ దగ్గర తీసుకోపోతే ఆ పాస్టర్ గారు కూడా సేమ్ అదే ఆన్సర్ ఇస్తున్నారు. నేనేమనుకున్నా, వచ్చా అంటే సుమన్ అన్న వాళ్ళ పాస్టర్ని కూడా పాస్అవుట్ చేసిండ్రా, వీళ్ళకు తెలియదు నేను కూడా తెలివి ఉన్నవాడిని, ఇట్లా చిన్న మాటలకి నేను పడను అని. దాని తర్వాత నా భార్యకు చెప్తే నా భార్య కూడా సేమ్ ఆన్సర్ ఇస్తుంది. నేను అనుకున్నా, ఈ అందరు కలిసి చార్మినార్కు చేసా, చార్మినార్ అయితే వీళ్ళందరూ నలుగురు కలిసి నాకు రౌండప్ చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు నేను మధ్య నుంచి ఎక్కడి నుంచి దూరి వెళ్ళిపోతానని. దాని తర్వాత ఏమనుకున్నా అంటే, సరేలే వీళ్ళకెందుకు, ఈ క్రైస్తవులకి ఎందుకు అడగాలి, మన ముస్లిమ్స్లో మౌలానా ఉన్నారు కదా, మస్జిదో మే మౌలానా రైతానా జాకే పూచింగే ముఫ్తీ సాబ్కు అని అక్కడ పోయి ఒక మస్జిద్లో అడిగాను, మౌలానా ఒక చిన్న మాట మాట్లాడాలి మీతో అంటే, చెప్పండి రైజ్ భయ్ అన్నారు. ఏం లేదు, ఇట్లా నేను బైబిల్ పట్టుకొని ఇట్లా ప్రార్థన చేస్తే ఇట్లా కళ వచ్చింది, దాని అర్థం ఏమి, అవన్నీ పట్టించుకోకూడదు రైజ్ భయ్, కళకి ఏం అర్థమే ఉండదు అన్నాడు. ఇదేంట్రా బాయ్ ఇంత లైట్గా తీసుకొని పెట్టేస్తున్నాడు నాకు సైడ్లో అనుకున్నాను. థ్యాంక్ యూ మౌలానా థ్యాంక్ యూ అని నేను కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోయినా. ఈయనకి ఏం అడగాలి, వేరే మౌలానాని అడగమని దగ్గర ఒక వారంలో 15 నుంచి 20 మస్జిద్లకి తిరిగి 15 నుంచి 20 మౌలానా దగ్గర అడిగితే ప్రతి ఒక్కరి దగ్గర సమాధానం వేరేగానే ఉంది. కానీ ఏ ఇద్దరిది కూడా ఒకరితొకరు మ్యాచ్ అవ్వట్లేదు. నేను అనుకున్న 20 మస్జిద్లు తిరిగాను, 20 మౌలానాల్ని అడిగాను, ప్రతి ఒక్కరిది సమాధానం వేరేనే ఉంది. సరేలే నా భార్య సుమన్ అన్న, డేవిడ్ బావ, వాళ్ళ భార్య నలుగురు నాకు రౌండప్ చేసినట్టు వాళ్ళకు తెలియకుండానే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎంతో పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, అక్కడ పోయి పాస్టర్స్ని దొంగగా తెలుసుకొని నా కళ గురించి మాట్లాడి వివరణ తీసుకుందామని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న పాస్టర్స్ దగ్గర పోయి, అంటే ఏ ఒక్క పాస్టర్కి ఇంకొక పాస్టర్తో సంబంధం ఉండకూడదు, అంత దూరంగా సంఘాలకి. ఇప్పుడు ఎల్ఈఎఫ్కి వచ్చానా, దాని తర్వాత ఇక్కడ నుంచి హెబ్రోన్కి వెళ్ళిపోతా, హెబ్రోన్కి వచ్చానా అక్కడ నుంచి మరలా రాజ్ ప్రకాష్ పాల్ దగ్గరికి వెళ్ళి, అలాంటి సంఘటనలు జరిగినాయి నా లైఫ్లో. అట్లా తిరుగుతూ దగ్గర 7 సంఘాల్లో 7 వేరే పాస్టర్స్కి అడిగాను. ప్రతి ఒక్క పాస్టర్ దగ్గర ఒకటే సమాధానం. అది ఏం వచ్చిందంటే, రైస్ బై మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారా,
నేను అన్నా అవును సార్ తెల్ల వస్త్రం ధరించి ఉండు. మీ మొహం మీద తేజస్ కనబడుతుందా? నేను అన్నా అవును సార్ తేజస్ కనబడుతుంది. మీ ఎదురుగా ఎవరైతే జనాలు ఉన్నారో నగ్నంగా ఉన్నారా? నేను అన్నా అవును నగ్నంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరు పోయి దూరి మీరు వాళ్ళని ఆపుతున్నారా పాపం చేయడానికి? నేనన్నా అవును నేను ఆపుతున్నాను. ఇంకా మీకు అర్థం అవ్వట్లేదా సార్? మీరు రక్షింపబడ్డారు గనుక, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు గనుక మీరు రక్షింపబడ్డారు. ఎవరైతే అన్యులు ఉన్నారో, ఎవరైతే నగ్నంగా ఉన్నారో వాళ్ళు అన్యులు కావచ్చు, మీ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వాళ్ళు రక్షణలో లేరు గనుక వాళ్ళు నగ్నంగా ఉన్నారు. మీరు రక్షణలో ఉన్నారు గనుక మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారని ఆ 7 మంది పాస్టర్స్ దగ్గర పోతే ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే సమాధానం వచ్చినప్పుడు నేను అనుకున్న, దేవా నౌ ఐ రియలైజ్ దట్ యూ హ్యావ్ టాక్డ్ టు మీ. అంటే ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నావు నువ్వు మాట్లాడే దేవుడని. ఇప్పుడు కూడా నువ్వే లోక రక్షకుడుగా, నా రక్షకుడుగా, ఈ ప్రపంచంలో నా ప్రతి ఒక్కరికి రక్షకుడుగా నిన్ను నేను అంగీకరించకుంటే నా అంత పెద్ద మూర్ఖుడు ఈ భూమి మీద ఉండడని. అప్పుడే దేవుని మహాకృప వల్ల రక్షింపబడ్డాము. రక్షింపబడిన తర్వాత న్యూ టెస్టమెంట్ చదవడం మొదలుపెట్టాను. న్యూ టెస్టమెంట్ చదివిన తర్వాత ఒకటే వారంలో నాకు న్యూ టెస్టమెంట్ మొత్తం కంప్లీట్ చేసి, ఎప్పుడైతే నేను చదివిన తర్వాత నేను చేసిన తప్పులు, పొరపాట్లు, అన్ని క్రియలు నాకు గుర్తుకొచ్చి ఏడవడం మొదలుపెట్టాను. దేవుని దగ్గర మొరపెట్టి క్షమాపణ కోరుకొని నా భార్య దగ్గర అన్నాను, సోనా నేను బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నా. అంటే ఆమెకు షాక్ మీద షాక్, దెబ్బ మీద దెబ్బ. ఆమె భరించలేక, ఏంటండి మీరు మాట్లాడుతున్నారా, నిజం చెప్తున్నారా, జోక్ చేస్తున్నారా అంటే, సోనా నిజంగా నేను రక్షింపబడ్డాను, నేను బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నాను. అందరు కలిసి ఉపవాస ప్రార్థన పెట్టి ఒక డేట్ డిసైడ్ చేసుకొని March 14th, 2020 నాడు నేను బ్యాప్టిజం తీసుకున్నాను. కానీ దానికన్నా 3 days బిఫోర్ మేము ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఫస్ట్ డే మంచి జరిగింది, సెకండ్ డే మంచి, మూడో దినం ఎప్పుడైతే మేము ఉపవాస ప్రార్థన పెట్టుకొని రేపు నా బ్యాప్టిజం ఉందంటే, ఈరోజు రాత్రి 12:30 నాడు ఏం జరిగిందంటే, నా భార్య అనింది, అండి 12:30 అవుతుంది, పోయి పడుకుందాం, మళ్ళీ పొద్దున్న పోయి జల్దీ బ్యాప్టిజంకి వెళ్ళాలి కదా, చర్చ్కి మనం టైంకి ఉండాలంటే, సరేలే మీరు పోయి పడుకోండి, నేను కాసేపు కూర్చొని నేను ధ్యానిస్తా బైబిల్ అన్నాను. ధ్యానిస్తుండగా సడన్గా ఏం జరిగిందంటే, నేను బైబిల్ చదువుతున్నాను, వాళ్ళు లోపల పోయి పడుకున్నప్పుడు నేను బైబిల్ ధ్యానిస్తుండగా సడన్గా నా చూపు మొబైల్ వైపు పోయింది. ఆ మొబైల్ వైపు పోయిన చూపు ఎప్పుడైతే నేను ఓపెన్ చేసి, నేను అనుకున్న అప్పటి నుంచి బైబిల్ చదువుతున్నా కదా సరేలే అని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అవన్నీ ఓపెన్ చేసి చూద్దామంటే లోపల నుంచి ఒక గద్దింపు వచ్చింది. నువ్వు వాక్యం చదువుతుండగా, నువ్వు దేవుడికి చోటు ఇస్తుండగా నువ్వు సాతాన్ని ఎలా చోటిస్తావు రైస్ అంటే, ఆ గద్దింపు వచ్చిన ఎంబడినా ఇట్లానే పడేసినాను నా మొబైల్. కామ్గా అట్లా పెట్టేసినాను. అప్పుడే ఒక 1/2 hour 45 minutes లోపల మరలా నా భార్య బెడ్రూమ్ నుంచి తిరిగి బయటికి వచ్చి, అండి జల్దీ ఇక్కడ రండి అన్నది. ఏమైంది అన్నాను. ఏం లేదండి, ఏదో నల్ల ఆకారం లాంటిది నాకు కనబడుతుంది, ఏదో సాతాన్ లాగా కనబడుతుంది. నేను వాష్రూమ్కి పోతే నా ఎదురుగా చూస్తే ఏసు రక్తమే జయం పలుకుతూ నేను పోయి బెడ్ మీద పడుకున్నాను. బెడ్ మీద నా పక్కలోనే వచ్చి కూర్చొని నాకు బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అప్పటి నుంచి నేను అనుకుంటున్నా మీ దగ్గర రాలేని పరిస్థితి నాది ఉండే. కానీ 5 to 7 minutes తాపత్రయం పడి ఏసు రక్తమే జయం పలుకుతుండగా లాస్ట్కి ఎప్పుడైతే నా నోటితో వచ్చిన తర్వాత అది నా ముందల నుంచి వెళ్ళిపోతే నేను భయపడి మీ దగ్గర వచ్చానండి అని. సరేలే లోపల పద అని ఆమెకు లోపల తీసుకుపోయి ఆమె తల మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తే 2 నిమిషాల్లో పడుకునింది. మరలా సరేలే వీళ్ళు పడుకున్నారు కదా, నా కొడుకు కూడా అప్పుడే సడన్గా ఆయన కూడా లేచిండు, ఎందుకు మమ్మ ఇట్లా ఆడావుడి చేస్తుందని. ఆయన కూడా ప్రార్థనలో మోకరించి వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత మరలా నేను వచ్చి బైబిల్ని ధ్యానిస్తుండగా సడన్గా నా సోఫాలో కూర్చున్న నేను ధ్యానిస్తుండగా నాకు అలవాటు ఏముందంటే, ఒకవేళ నిద్ర వస్తుందంటే సోఫా పక్కలోనే అప్పుడే పడుకుంటాను. బైబిల్ ధ్యానిస్తుండగా అట్లనే బైబిల్ని ఓపెన్ పెట్టేసి సోఫా పక్కలోనే అట్లనే పడుకున్న ఒక 1/2 hour 45 minutes కూడా కాలేదు. అదే నల్ల ఆకారం సడన్గా నా కళ్ళు తెరవబడ్డాయి. అది సోఫా కనబడకుండా ఏదైతే నేను కాలింగా చేసి సోఫా మీద పెట్టి నేను పడుకునే అలవాటు ఉందో అది సోఫా కనబడతలేదు, అదే నల్ల ఆకారం నాకు కనబడుతుంది. నేను అనుకున్నా, ఏదో ఊహిస్తున్నా, ఏదో డ్రీమ్లో ఉన్నా, ఇప్పుడే నా భార్యతో మాట్లాడినా కదా ఏదో ఉంటుంది అనుకుని అవతల సైడ్ మళ్ళీతే అవతల సైడ్ వచ్చేసింది. నేను అనుకున్నా దిస్ ఇస్ నాట్ ట్రూ, సో లెటస్ అంటే ఇది జస్ట్ ఊహ అనుకొని మరలా స్ట్రేట్గా పడుకుంటే డైరెక్ట్గా నా తల మీద ఇట్లా వచ్చేసి గట్టిగా నవ్వింది. లేచి కూర్చున్నా. తూ క్యా చాహతాయన్న, నువ్వు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అన్న. యేసు ప్రభుకో చోడదే అనింది.
నేనన్నా యేసు ప్రభువుతో సొంత రక్షకుడుగా, లోక రక్షకుడుగా, నా రక్షకుడుగా నేను అంగీకరించబోతున్నాను. త్రియేక దేవుని నామంలో నేను బ్యాప్టిజం తీసుకోబోతున్నాను. నువ్వు ఏం చేయగలుగుతావు చేసుకో, నువ్వు ఏం చేయలేవు అన్నాను. ఆ మాట అనేసరికి నా నోరే పడిపోయింది. ఆ మాట అనేసరికి అది గట్టిగా నవ్వి, బైబిల్ నా పక్కలోనే ఉంది, బైబిల్ నేను చేతిలో పట్టుకోలేని పరిస్థితి నాకు వచ్చేసింది. మీరు నమ్ముతారో నమ్మరో, కన్నీరు కారడం మొదలైంది. నాది బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయి బైబిల్ మీద చేతి పెడదామంటే చేతి ఆడతలేదు, కాలు ఆడతలేదు, నా బాడీ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత నా భార్యది మాట గుర్తుకొచ్చింది. నా భార్య అనేది యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆ మాట పలుకుతుండగా నేను నీ దగ్గర వచ్చిన సోనూజీ అనింది. ఆ మాట గుర్తుకొచ్చి లోపల నుంచి ఒక ప్రార్థన మొదలుపెట్టిన. యేసయ్యా నీ రక్తంలో జయం ఉంది, యేసయ్యా నీ నామంలో విడుదల ఉంది, యేసయ్యా ఒకవేళ నువ్వే నిజమైన దేవుడైతే నేను నమ్ముతున్నాను, నీవే నిజమైన దేవుడు. కానీ దీన్ని ఇప్పుడు ఏదైతే అపవాది నన్ను శోధిస్తుందో దాని మీద నాకు జయం నీవ్వమని ప్రార్థన మొదలు పెడితే లాస్ట్కి నా నోరు దాకా, ఎప్పుడైతే హృదయంలో ప్రార్థిస్తున్నానో నా నోరు దాకా నా నాలుక పలికిన తర్వాత నా బాడీలో ఏదైతే నమ్నెస్ ఉందో అది వెళ్ళిపోయి డైరెక్ట్గా బైబిల్ పట్టుకున్న అపోస్తలైన పౌల్ గురించి చదువుతుండగా సడన్గా అది నా ముందల నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే నా బ్యాప్టిజం నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో నా బ్యాప్టిజం జరిగినప్పుడు నా భార్య వాళ్ళ బంధువులు ఫ్రమ్ కర్నూల్, డోన్, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో మార్చ్ నెలలో ఎవరికి సెలవులు దొరకవు, అయినా కూడా వాళ్ళు లీవ్ పెట్టుకొని నా కోసం దగ్గర 100 నుంచి 150 మెంబర్స్ వాళ్ళ బంధువులు వచ్చారు. అంటే వాళ్ళకు నమ్మకం కుదరగా ఇలాంటి ఘటికుడు, ఇలాంటి దుర్మార్గుడు ఎవరైతే మా పాపకి ఇంతగానం ఇబ్బంది పెట్టినాడో ముస్లింలో ఉండుమని, అలాంటి మనిషిని నిజంగా మారిపోతున్నాడా, మారు మనసు పొందినాడా అని అది చూడడానికి అందరు లీవ్ పెట్టుకొని నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర వస్తే పాస్టర్ గారు అంటున్నారు, వీళ్ళందరూ ఎవరి కోసం వచ్చారంటే నేనన్న పాస్టర్ గారు ఈ దుర్మార్గుడు కోసమే వచ్చారు, ఎందుకంటే వాళ్ళకు నమ్మకం అనేది లేదు. నా భార్య వాళ్ళ అమ్మ ముందలనే నేను ఒకసారి 15 years బిఫోర్ ఒకసారి చేతెత్తిన కదా, వాళ్ళందరికీ అదే గుర్తుకుంది, అదే రైజ్ ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోబోతున్నాడా అని అది చూడడానికి వచ్చారంటే, ఏదైతే నేను సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఎప్పుడైతే వాక్యం విన్నానో 31 December నాడు ఆ పాస్టర్ గారికి తెలిస్తే ఆ పాస్టర్ గారు కూడా ఉరుకుతుండగా ఇక్కడ డైరెక్ట్గా నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చి, సార్ మీరు బ్యాప్టిజం తీసుకున్న సంగతి మాకు తెలిసింది గనుక మా సంఘ సభ్యులకి చెప్తే మా సంఘంలో అందరు కూడా లీవ్ పెట్టుకొని ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నారంటే నేను షాక్ అయినా. ఏం సార్ మీరు మాట్లాడి, ఇక్కడున్న 150 మెంబర్స్ వాళ్ళ బంధువులు, అక్కడున్న 100-150 మెంబర్స్ దగ్గర 250-300 మెంబర్స్ ఒక చర్చ్లో జమ అయిపోయి ఇప్పుడే మీరు మీ గురించి సాక్ష్యం చెప్పాలన్నారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పోయి సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను సాక్ష్యం చెబితే నిన్న ఏం జరిగిందో సంఘటన అదే నల్ల ఆకారం గురించి చెప్తే పాస్టర్ గారు లేచి ఒకటే అన్నారు, సార్ ఇప్పుడు మీకు అపవాది నుంచి భయం లేదు, అపవాదికి మీ నుంచి భయం ఉంది, దేవుడు అపవాది మీద మీకు జయం ఇచ్చినాడు అన్నాడు. ఆ మాట అనేసరికి దేవునికి స్తోత్రం కలుగునుగాక అని పలికి అక్కడి నుంచి నా జర్నీ మొదలైన జర్నీలో అప్పుడు దాని తర్వాత 2020 మార్చ్ 14th 2020 నాడు నా బ్యాప్టిజం తీసుకున్నాను. మార్చ్ 15th నాడు నా మ్యారేజ్ యానివర్సరీ. మార్చ్ 20th నాడు కరోనా హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. జనతా కర్ఫ్యూ ఒక దినం కోసం పెట్టారు, దాని తర్వాత కరోనా హాలిడేస్. ఏం చేశారంటే అందరు ఇండ్లలోనే అందరు సంఘాలుగా తయారైపోయి అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క సంఘంలాగా తయారైపోయి అక్కడి నుంచి దేవుని స్తుతించడం, ఆరాధించడం మొదలుపెట్టారు. నాకు ఎట్లా అనిపించిందంటే, దేవా నేను ఈ కరోనా సమయంలో నేను వాక్యంలో బలపడడానికి నువ్వు నన్ను ఎన్నుకున్నవేమో, దానికోసమే ఈ షార్ట్ పీరియడ్లో మీరు నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను బ్యాప్టిజం తీసుకొని వాక్యంలో ఎదగాలని ఆ 40 రోజులు మొట్టమొదటి ఏదైతే హాలిడేస్ ఉన్నాయో ఆ 40 రోజులలో వాక్య అభిషేకంతో నిండిపోయిన నేను. దేవుని నామంకు మహిమ కలుగును గాక. 20th నుంచి కరోనా హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సెకండ్ వేవ్ ఎప్పుడైతే కరోనాది వచ్చిందో దాని తర్వాత ఎప్పుడైతే మరలా మార్కెట్లో ఒక బవాలం వచ్చిందో, అంటే ఎప్పుడైతే జనాలు మరలా తిరగడం బయట రావడం మొదలైనరో అక్కడ మెల్లమెల్లగా నాకు సాక్ష్యం కోసం పిలవడం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు నాకు సాక్ష్యం కోసం పిలిచారు. ఆ పాస్టర్ది ప్రాఫెసీ మినిస్ట్రీ. ఆయన పిలిచినప్పుడు నేనేం చేసిన అంటే ఆ పాస్టర్ గారి దగ్గర పోయాను. దానికన్నా ముందు ఎన్నో చర్చెస్కి నేను పోయి సాక్ష్యంని పంచుకున్న తర్వాత ఈ పాస్టర్ గారి దగ్గర ఎప్పుడైతే వస్తే
నా సాక్ష్యం విన్న తర్వాత ఆయన నాకు కొన్ని మాటలు పలికారు. ఆయన ఏం చెప్పారంటే, బ్రదర్, మీ సాక్ష్యం చాలా గొప్పది, దేవుడు నిజంగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు, కానీ కొన్ని మాటలు దేవుడు ఏదైతే నన్ను బయలుపరిచిండో అది మీకు చెప్పబోతున్నా బ్రదర్ అన్నాను. చెప్పండి సార్ అన్నాను. ఆ మాట తర్వాత ఆయన అన్నారు, సార్ మీరు మరలా నా మీద కోపపడకండి, ఎందుకంటే ఇది నేను కాదు చెప్తుంది, దేవుడు నాకు బయలుపరిచిన మాటలు మీకు చెప్పబోతున్నా. చెప్పండి సార్ అన్నాను. నేనేమనుకున్నా, ఏదో జస్ట్ నా ముందు అంటే నేను అప్పట్లో ఒక కోటేశ్వరుని కదా, నా దగ్గర ఏమైనా ఆశించి కావాలని ఏదో సోది మాటలు మాట్లాడతాడు అనుకున్నా. అంటే అదే అభిప్రాయం ఉండే నాకు ఆయన మీద. కానీ ఆయన పలికిన మాట ఏమున్నాయంటే, బ్రదర్ మీకు 8 షోరూమ్స్ ఉన్నాయి కదా అంటే, అవును సార్ అన్నాను. మీకు 3 కార్లు ఉన్నాయి కదా సార్ అంటే, అవును ఉన్నాయి సార్ అన్నాను. కొన్ని లక్షలు ఉన్నాయి కదా సార్ మీ అకౌంట్లోను, అవును సార్. చాలా భూములు ఉన్నాయి కదా సార్, అవును ఉన్నాయి సార్ అన్నాను. కానీ సార్ ఏదైతే ఈరోజు మీ దగ్గర ఉన్నాయో అవన్నీ మీ చేతి నుంచి వెళ్ళిపోతాయి అన్నారు. ఆ మాటకి ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. నేనన్నా సరేలే, ఇప్పుడు ఈ సోది వినడం కన్నా ఆయన చేతిలో 10,000 ఇచ్చేసి ఇక్కడ నుంచి జంప్ అవ్వడమే మేలు అనుకున్నాను. మరలా ఇంకో మాట ఆయన అన్నారు, సార్ మీ కుటుంబ సభ్యులకి తెలియదు కదా మీరు రక్షింపబడ్డారని. నేనన్నా తెలియదు సార్, ఇంకా దాచుకొని ఉన్నాను వాళ్ళ దగ్గర అన్నాను. సార్ మీ కుటుంబ సభ్యులకి తెలిసిన ఎంబడితే మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా అయిపోతారు, మీ కమ్యూనిటీ వాళ్ళు మీకు అగేన్స్ట్గా అయిపోతారు, మీ మీద ప్రాణహాని రాబోతుంది సార్ అన్నారు. ఆ మాట అంటే నేను ఒకటేనా సార్, ఏదైనా తుర్కోడు ఏదైనా ముస్లిం సహోదరుడు ఒకవేళ క్యాస్ట్ని కన్వర్ట్ చేస్తే అది కంపల్సరీ జరుగుతుంది, అది ఏం కొత్త మాట కాదు సార్. సరేలే సార్ మీది అయిపోయిందంటే నేను బయలుదేరుతున్నా అంటే, సార్ ఆయన ఏమన్నారంటే, సార్ ఇప్పుడే ఇప్పుడు మీకు చెప్పబోతుంది ఇదే మాట సార్ అన్న. ఇంకా ఏం మిగిలింది సార్, సంకనాగిపోయినా కదా సార్ అన్నా నేను. ఇంకా ఏమైనా మిగిలిందా మీ దగ్గర అన్నా నేను. సార్ మీరు గర్వపడుతున్నారు కదా, మీ భార్య మీ కొడుకు మీకోసం ఉపవాసం ఉండి మీకోసం ప్రార్థన చేసి మిమ్మల్ని రక్షణ మార్గంలో తీసుకొని వచ్చారని, లాస్ట్కి వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు సార్ అని. ఆ మాట అనేసరికి కుర్చీ మీద కూర్చున్న నేను కోపంగా లేచి, దమాగ్యమా ఖరాబ్ హోగా క్యా తేరా అన్నాను నేను. నీకు దమాగేమైనా ఖరాబ్ అయిందరా నీకు అన్నాను డైరెక్ట్గా. అప్పుడు ఆ మాట చెప్పినందుకు ఇప్పుడు నేను బాధపడుతున్నా. ఒక పాస్టర్ని నేను అలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను కోపపడి చెప్పినా, కానీ నాకు నిజంగా వేరే ఏమి ఇంటెన్షన్ లేకునిండే నాకు. అయితే ఆ పాస్టర్ గారు అన్నారు, మీ భార్య మీ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీతోడు వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా అయిపోతారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు సార్. నేనన్నా, సార్ వాళ్ళు క్రైస్తవులు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నా నేను. కాదు సార్, ఆ దినం రాబోతుంది, కానీ ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడే మీరు దేవుని కోసం స్థిరంగా నిలబడితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు సార్ అన్నాడు. కోపంగా ఆ సంఘం నుంచి బయటికి వచ్చేటప్పుడు మరలా వచ్చి నా చేతి పట్టుకొని, సార్ ఇంకోసారి చెప్తున్నా సార్, ఆ సమయంలో ఎప్పుడైతే మీ భార్య మీ కొడుకు గారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారో అదే సమయంలో దేవుని కోసం స్థిరంగా నిలబడితే మీరు ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు సార్ అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఒక 8 months తర్వాత ఒకటి అన్నీ జరిగినాయి. చేతి నుంచి షోరూమ్స్ వెళ్ళిపోయినాయి, నాకు ఉన్న ప్రాపర్టీస్ వెళ్ళిపోయినాయి, 3 కార్లు వెళ్ళిపోయినాయి, మంచి ఏదైతే ఇంట్లో ఉంటుండే ఆ ఇంట్లో నా భార్య వదిలేసి నన్ను వెళ్ళిపోయింది. 2023 July 13th నాడు నా భార్య నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే దాంట్లో నాది కూడా తప్పు ఉంది, ఆమెకు కోపపడినందుకు ఆమె వెళ్ళిపోయింది. నేనేమో నాకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నందుకు
మా సడ్డకుడి దగ్గర జస్ట్ కొన్ని మాటల్లో మాకు ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగి ఆయన మీద కోపంతో నా భార్యకి ఫోన్ చేసి తిట్టి నేను ఒకటే అన్నా, నువ్వు వద్దు నీ బంధువులు వద్దు అంటే ఆ మాటకి నా భార్య నిజంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 2023 ఆగస్ట్ 16th నాడు నాకు డైవోర్స్ నోటీస్ పంపించేసింది. నేను కోర్టులో పోయి అడిగిన, సోనా ఈ సమయంలోనే కదా ఇప్పుడు నువ్వు నాతో ఉండాలి, నువ్వే అన్నావు కదా నాకు వెళ్ళిపోమని, నేను ఏం రీతిగా నీ దగ్గర ఉండాలి, సారీ రా కోపంలో అనేసినానేమో నన్ను క్షమించు అని ఎన్నోసార్లు కోర్టులో కాలు పట్టుకున్నా. కానీ ఎట్టి పరిస్థితిలో ఇప్పటిదాకా కూడా షీ ఈజ్ నాట్ రెడీ టు కమ్ టు మీ. ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ మీ జీవితంలో అద్భుతాలు జరగబోతుంది. నేను ఒకటి అన్నా, దేవా నీ చిత్తం ఏముందో నాకు తెలియదు. అద్భుతం అంటే నేను ఒకటే అనుకున్నా, నా భార్య నా కొడుకు నా దగ్గర వస్తారు రారు అది నాకు తెలియదు. నీ చిత్తం ఉంటే వస్తారు, నీ చిత్తం లేకుంటే రారు. కానీ నేను ఒకటే అనుకున్నా, నా జీవితంలో అద్భుతం జరిగిందంటే నేను రక్షింపబడమే ఒక అద్భుతం. లాస్ట్ ఇయర్ జనవరి దాకా నేను నా భార్య కోసం నా కొడుకు కోసం ఏడ్చుకుంటూ అర్థం కాక లాస్ట్కి హైదరాబాద్ నేను ఇల్లు ఖాళీ చేసి పోతుండగా లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళిపోయాను. సూసైడ్ కోసం హ్యాంగ్ చేసుకున్నాను. నా దగ్గర ఇద్దరు పని చేసే పిల్లలు రాత్రి 2:30కి నేను కనబడకుంటే భయపడి నా గది మొత్తానికి అది ఇరగొట్టేసి లోపల వచ్చేస్తే ఇంకా 15 to 20 seconds అయితే ఇప్పటిదాకా నేను లేకుంటుండే. 23 months అయిపోతుండే ఈ రోజుకి నేను చనిపోయి. కానీ దేవుని కార్యం ఏముండే నాకు తెలియదు కనుక దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు నన్ను కాపాడిన తర్వాత దాని తర్వాత కూడా కొన్నిసార్లు నాకు సాక్ష్యం కోసం పిలవడం మొదలు పెట్టారు. చాలా చర్చెస్లో పోయాను, సాక్ష్యం పంచుకున్న తర్వాత నేను అనుకున్న, దేవా ఆ పాస్టర్ గారు అన్నారు కదా నీ కోసం నేను స్థిరంగా నిలబడాలి, సరేలే దేవా ఏమైనా కానీ ఇప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ మొదలు పెడతానని బైబిల్ ట్రైనింగ్ కోసం ప్రేయర్ చేయడం మొదలు పెట్టాను. ఎక్కడ చేయాలంటే దేవుడు నేను హైదరాబాద్లో పెద్ద కాలేజ్లో అనుకుంటే దేవుడు ఇక్కడ కర్నూలులోనో సాల్ట్ బైబిల్ కాలేజ్లో నాకు ఏర్పాటు చేసిండు. ఇక్కడ వచ్చి సాల్ట్ బైబిల్ కాలేజ్లో నేను పాస్టర్ ట్రైనింగ్ చేస్తుండగా ఇప్పుడు ఈ జనవరి మంత్లో నాకు ఆర్డినేషన్ అయి నేను పూర్తిగా పాస్టర్గా పూర్తి పాస్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి నాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కానీ దేవుని మహాకృప వల్ల ఈ ఒక్క సంవత్సరంలోని ఎప్పుడైతే నేను పాస్టర్ ట్రైనింగ్ మొదలుపెట్టిన ఒక సంవత్సరం తర్వాత ఈ సంవత్సరంలోనే దగ్గర నేను అనుకున్నా, ఒకవేళ దేవా నీ చిత్తం అయితే నాకు ఒక సొంత చర్చ్ ఏర్పాటు చేయదేవా. నేను అనుకున్నా, లాస్ట్ టైం నేను టెస్టిమనీ అక్కడ యేసుదాస్ పాస్టర్ పంచలింగాల్ కర్నూలులో అక్కడ చెప్పిన తర్వాత నేను అన్న, దట్ వాజ్ ద 92 ప్రసంగం ఆ రోజు నాది ఉండే. దాని తర్వాత నేను అనుకున్న 100వ ప్రసంగం దేవా నాకు చేస్తే నా సొంత చర్చ్లో నాకు చేయంటే దేవుని మహాకృప వల్ల చర్చ్ అయితే సొంతం కాలేదు. కానీ ఈరోజు నాది 103వ ప్రసంగం. మా పాస్టర్ గారు అంటారు, బ్రదర్ మీకు దేవుడు వాడుకున్నట్టు ఎవరిని ఇప్పటిదాకా మేము చూడలేదు. బైబిల్ ట్రైనింగ్ చేస్తుండగానే ఇప్పటిదాకా మీరు 103 ప్రసంగాలు మీరు చెప్పేశారు. మా సమయంలో మేము స్టార్ట్ అయితే ఒక సంవత్సరంలో కూడా మేము 20 ప్రసంగాలు చెప్పలేదు. నెలకి ఎవరో ఒక్కసారి పిలుస్తుండే. కానీ మీకు దెబ్బ మీద ఒకటి తర్వాత ఒకటి మీకు అందరు పిలుస్తూనే ఉన్నారు. కానీ నేను ఒకటే అనుకున్నా, దేవా నీకోసం నేను నిలబడి ఉన్నాను, నా భార్య నా కొడుకుకి నా నుంచి దూరం చేసినావు, సరేలే. నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు దేవా నీ చిత్తంలో ఒకవేళ నా భార్య నా కొడుకు మరలా తిరిగి వస్తారంటే నీ చిత్తం కానివ్వు. ఒకవేళ నీ చిత్తంలో వాళ్ళు నీ మినిస్ట్రీకి సరిపోకుంటే కూడా నీ చిత్తం కానివ్వు. అయినా కూడా నా భార్య నా కొడుకు మీద నాకు ఉన్న ప్రేమతో నేను వాళ్ళని వదలలేకపోతున్నాను. కానీ మొదటి స్థానం ఎప్పుడు కూడా నీకే ఉంటుంది తండ్రి. నీ మినిస్ట్రీ కోసమైనా నా భార్య నా కొడుకు కోసం నా కొడుకుకి నా దగ్గర పంపించుమని ప్రార్థిస్తుంటాను. సో మీ అందరికీ కూడా ఒక చిన్న గమనిక ఏంటంటే, నా పేరు పాస్టర్ రయీస్ పాల్. యూట్యూబ్లో కూడా సేమ్ ఇదే పేరుతో నా ఛానల్ ఉంటుంది. స్పెల్లింగ్ వచ్చేసి RAYEES స్పేస్ ఇచ్చేసి పాల్ కొడితే నా ఛానల్ పేరు వస్తుంది. రయీస్ పాల్ అని కొడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉన్న వర్తమానాలు మీ అందుబాటులో ఉంటాయి. కానీ నేను ఒకటే మీకు దగ్గర ఒక మొర పెడుతున్నా. చాలామంది నా సాక్ష్యం చూసి నాకు ఫోన్ చేసి, బ్రదర్ మా కోసం ప్రేయర్ చేయండి అని అన్నారు. ఆ ప్రేయర్ కూడా ఎందుకంటే దేవుని మహాకృప వల్ల నాకు హీలింగ్ ఉందని నాకు తెలియదు. ఒక 6-8 months కాదు, ఒక 16 months బిఫోర్ జరిగిన సంఘటన ఏంటంటే, నాకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నడపడం మొదలు పెట్టాను.
మొదలు పెడుతుంటే అక్కడ ఒక పాస్టర్ గారు నా గురించి తెలుసుకొని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నా దగ్గర పంపించారు. వాళ్ళకు దగ్గర 14 సంవత్సరాల నుంచి పిల్లలు లేక వాళ్ళు నా దగ్గర వస్తే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుని మహాకృప వల్ల 5వ నెలలోనే వాళ్ళు గర్భం పొందినరు. అంటే కన్సీవ్ అయిందో ఆ పాప కన్సీవ్ అయిన తర్వాత అదే పాప ఇంకో అమ్మాయిని వాళ్ళ బంధువులలో తీసుకొని వచ్చింది. వాళ్ళకు 8 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదంట. వాళ్ళు వస్తే 3వ నెలల్లోనే వాళ్ళు కన్సీవ్ అయినరు. దేవుని మహాకృప వల్ల మొన్ననే ఇంకోటి సంఘటన ఏం జరిగిందంటే, పోయిన నెల అక్టోబర్ నెలలో నేను హైదరాబాద్లో ప్రసంగం చేసిన తర్వాత ఒక సిస్టర్ గారు నా సాక్ష్యం చూసి, నా సాక్ష్యం విన్న తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు హైదరాబాద్లోనే ఉన్నారని తెలిసింది ఈరోజు, దానికోసమే మా దగ్గర రండి కదా ప్లీజ్, మాకు కూడా గర్భఫలం కోసం మేము మీకు మెసేజ్ పెట్టాం కదా అంటే, అక్టోబర్ మంత్లో వాళ్ళ దగ్గర ఫస్ట్ వీక్లో పోయి ప్రార్థన చేస్తే, మొన్న నేను ఎల్బీ స్టేడియంలో అక్కడ మీటింగ్స్ కోసం ఏర్పాటు అయినప్పుడు ఎల్బీ స్టేడియంలో అడుగు పెడుతున్నప్పుడే ఆమె ఫోన్ వచ్చి, అన్నయ్య నీ ప్రార్థనకి ఫలం వచ్చిందన్నయ్య, 8 years నుంచి ఎంత పోరాడుతుంటే నాకు గర్భఫలం రాలేదు, కానీ నువ్వు నా దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే ఇప్పుడు నేను కన్సీవ్ అయి ఉన్నా అన్నయ్య అని చెప్పింది. దేవుని మహాకృప వల్ల దేవుడు హీలింగ్ ఇచ్చిండు. గర్భఫలం లేని వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు దేవుడు ఫలితాలు ఇస్తున్నాడు. మరలా నేను దేవుని దగ్గర అడిగిన, దేవా ఎవరెవరి కోసమో నేను ప్రార్థిస్తే దేవుడు నువ్వు అందరి కోసం నువ్వు చేస్తున్నావు, నా కోసం నేను ప్రార్థిస్తే నాకెందుకు నువ్వు ఫలితం ఇస్తలేవు అంటే, నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తానని దేవుడు చూపించినాడు. అయితే నేనేం చేసినా, సరేలే దేవా నీ పని నేను చేయాలి కదా, ఇంకా ఏం చేయాలని దేవుని దగ్గర మొర పెడుతూనే ఉంటా. కొన్ని నెలల కింద ఏం జరిగిందంటే, ఒక దర్శనం వచ్చింది నాకు. ఆ దర్శనం ఒక కళలో ఏం వచ్చిందంటే, నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ మధ్యలో ముస్లిం సహోదరుల మధ్యలో పోయి సువార్తని ప్రకటిస్తున్నానని. ఆ కళ వచ్చిన వెంబడి నేను ఒకటే అనుకున్నా, దేవా నేను ముస్లిం సహోదరుల మధ్యలో పోయి నేను ఎలా సువార్త ప్రకటిస్తానని లైట్గా తీసుకున్నా. మరలా అదే వారంలో సేమ్ అదే కళ వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు ఆలోచనలో పడ్డాను, అయినా కూడా మరలా లైట్గా తీసుకున్నాను. మరలా అదే వారంలో మూడోసారి వచ్చిన తర్వాత, దేవా నువ్వు మరలా నాకు సేమ్ అదే కళ, నేను ముస్లిమ్స్ మధ్యలో నేను సువార్తని ప్రకటించడం ఏంటి దేవా, నేను అక్కడ పోతే నా పరిస్థితి ఏమవుతుందని లాస్ట్కి నేను ఒకటే అన్నాను, దేవా నువ్వు ఎప్పుడైతే అబ్రహాంకి దర్శనం ఇచ్చినప్పుడు అబ్రహాం ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇసాక్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా అయినప్పుడు, నాకైతే జస్ట్ నువ్వు సువార్త పని అడుగుతున్నావు కదా దేవా, సరేలే దేవా నేను వెళ్తానని దేవుని మహాకృప వల్ల జస్ట్ ఆ రోజు నా దగ్గర 900 నా చేతిలో ఉంటే, ఒక్క నెల కోసం నేను సువార్త ప్రకటించడానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ కోసం వెళ్ళిపోయాను. కర్నూలు నుంచి హైదరాబాద్ ఓల్డ్ సిటీ పోయినప్పుడు 400 to 500 అట్లనే మీరు నాకు కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన 400లో నేను దగ్గర ఒక నెల ఉండాలంటే దేవుని మహాకృప వల్ల ఎవరైతే నా దగ్గర పనిచేసే అబ్బాయి ఉండేనో వానికి అడిగినారా, నేను వచ్చి నీ రూమ్ దగ్గర ఉండిపోవచ్చా అంటే, ఎందుకన్నయ్య అన్నాడు. కొంచెం పని ఉందిరా అంటే, అయ్యో అన్న మీరు చిన్నప్పటి నుంచి నన్ను సాకారు, మీరు ఇక్కడ వచ్చి నా దగ్గర ఉంటారంటే నా అదృష్టం అన్నయ్య అని. ఆయన ఒక్కరిగానే ఉంటారు కనుక ఆయన పోయి ఆయన బ్యాచిలర్ రూమ్లో నేను ఉన్నాను. అక్కడి నుంచి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 3 days సువార్త ప్రకటించేటప్పుడు ఏం జరిగిందంటే, ఏదైతే దేవుడు నాకు ఏరియాస్ ఓల్డ్ సిటీతో చూపించినారో అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న ఏరియాస్ని నా ప్రార్థన ద్వారా దాన్ని కంచె వేసి దాని తర్వాత నేను సువార్త ప్రకటిద్దామని మొదలుపెట్టాను. ఫస్ట్ 3 days మొత్తం ఖాళీ ప్రేయర్స్ చేశాను, ఏరియాస్లో నడుచుకుంటూ ప్రేయర్ చేశాను. 4వ దినం సువార్త ప్రకటించాను, చాలా సంతోషం అనిపించింది. 5వ దినం సువార్త ప్రకటించి మార్నింగ్ 6:30, 7 o'clockకి నేను బయలుదేరితే రాత్రి నేను 6:37 రిటర్న్ వస్తుండే నేను. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే 5:30కే అలసిపోయినప్పుడు నేను అనుకున్న, దేవా ఇప్పుడు నేను బయలుదేరుతా ఇంటికి అని బయలుదేరాలని అనుకునేటప్పుడు కూడా ఒక నలుగురిది గ్రూప్, ఆ 4 అబ్బాయిలు యవనస్తులది గ్రూప్ కనిపిస్తే, సరేలే ఇంకోసారి వాళ్ళని కూడా సువార్తని ప్రకటిద్దామని వాళ్ళ మధ్యలో పోయి నేను దేవుని గురించి మాట్లాడుతుంటే, ఫస్ట్ అయితే ఒక 2 minutes విన్న తర్వాత కొట్టడం మొదలు పెడితే, ఎలా కొట్టారంటే నా దేహం మీద ఉన్న బట్టలు మొత్తం చింపేసి, ఎట్లా అంటే టోటల్గా నా బ్యాక్ మీద ఇంత పెద్ద స్వెల్లింగ్ వచ్చేసింది, కాళ్ళు చేతి మీద ఫ్రాక్చర్స్ వచ్చేసి మొహం మొత్తం ఉబ్బిపోయి లాస్ట్కి నా నాలుక నుంచి బ్లీడింగ్ రావడం, నా టీత్ నుంచి బ్లీడింగ్, నోరు మొత్తం బ్లీడింగ్ రావడం, ముక్కు మొత్తం బ్లీడింగ్ రావడం చేసి మొత్తం ఉబ్బిపోయింది. అంత గానం ఘోరంగా కొట్టేటప్పుడు అందరు తీసి వీడియో తీసి వైరల్ చేసిండ్రు హైదరాబాద్లో. అంటే వాళ్ళు కొట్టేటప్పుడు ఏం చేసి చెప్తున్నారంటే, ఏంట్రా నువ్వు ఎక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందారా అని మధ్యలో భయంకరంగా కొట్టడం మొదలు పెడితే, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను రూమ్ దగ్గర. నడిచి వెళ్ళిపోతే
లాస్ట్కి రెండో దినం నా దగ్గర పైసలు 400 మిగిలినాయి. నేను అనుకున్న 300 మిగిలినాయి. నేనన్నా ఆ 300 ఒకవేళ నేను డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే దేవా నాకు తినడానికి కూడా ఉండదు, నేను ఏం చేయాలి అర్థమవుతలేదు, నువ్వైతే సువార్త ప్రకటించుమంటున్నావు, నువ్వేం చేస్తావు తెలియదు, నాకు ఇప్పుడు హీలింగ్ కావాలి, నువ్వే అన్నావు కదా నా పని నువ్వు చేయని, నీ పని చేయనీకి నేను వచ్చిన, నువ్వే నాకు దెబ్బలు తినిపిస్తావా అని దేవుని దగ్గర అట్లా మాట్లాడుతుంటే నాకు మరలా అనిపించింది, అయ్యో నేను తప్పు చేస్తున్నా, దేవుణ్ణి దూషిస్తున్నా, దేవా నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచు అని నేల మీద పడుకొని మధ్యాహ్నం 3 o'clockకి ప్రేయర్ మొదలు పెడితే 5:30కి ఒక ధూపం రూపంలో ఏదో ఒక స్మోక్ లాగా నా బాడీ నుంచి బయటికి వచ్చి బాడీ మొత్తం ఒకటి దెబ్బకి హీల్ అయింది. హీల్ అయిపోతే నేను షాక్ అయ్యాను. అంటే స్వెల్లింగ్ లేదు, ఫ్రాక్చర్స్ లేవు, మొహంలో ఏదైతే ఉబ్బిపోయిందో అది మొత్తం స్వస్థపరిచాడు దేవుడు నన్ను. అది చూసి నేను షాక్ అయిపోయి నేను అనుకున్నా ఇప్పుడైతే నేను ఇప్పుడే పోతా దేవా అని అప్పుడే పోయాను. దేవుని మహాకృప వల్ల 1 month అనుకున్నా, కానీ 27 days నేను అక్కడ పోయి సువార్తని ప్రకటించేటప్పుడు 4 సార్లు నాకు ఘోరంగా దెబ్బలు కొట్టారు వాళ్ళు. 4 సార్లు కొట్టిన, ఎప్పుడు కొట్టినా దానికి మరలా నెక్స్ట్ డే నేను మరలా వెళ్ళిపోతుండే. సరేలే దేవా నువ్వు కొట్టించినావు కదా నువ్వే స్వస్థపరుస్తానే ఆ నమ్మకంతో వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఎలా అయితే దేవుడు నాకు దర్శనం ఇచ్చిన తర్వాత నేను సువార్తని ప్రకటిస్తున్నాను, ఆత్మల రక్షణ మార్గంలో తీసుకురావాలని ఏదైతే నేను ఆలోచిస్తున్నానో ఈ సాక్ష్యం ద్వారా మీకు ఒకటే చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని కూడా రక్షించినందుకు కనీసం మీరు కూడా మీ పక్కలో ఉన్న వాళ్ళు, మీ బంధువులలో ఎవరైతే రక్షణ మార్గంలో లేరో వాళ్ళని కూడా సువార్తని ప్రకటించి మీరు కూడా రక్షణ మార్గంలో తీసుకొని రండి. ఎందుకంటే దేవుడు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చింది. నేనైతే ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒకటే అంటాను, యు ఆల్ ఆర్ బై ఛాన్స్ ఇన్ క్రిస్టియానిటీ బట్ ఐఎమ్ బై చాయిస్ ఇన్ క్రిస్టియానిటీ. దేవుణ్ణి తెలుసుకొని దేవుని వెంబడిస్తున్నాను. దేవుడు మీకు పుటక నుంచి మీకు క్రైస్తవుడిగా చేసిన తర్వాత కూడా చాలామందికి ఆ విలువ తెలియక ఏం చేస్తారంటే తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు. నిజమైన క్రీస్తుకి ఒకవేళ నిజంగా మనం వెంబడించడం మొదలు పెడితే దేవుడు చూపిస్తాడు. చూడండి నేను చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. నేను అక్కది మొన్న నాకు సాక్ష్యం పంపించిన తర్వాత పొద్దున్న కూర్చొని ఆ సాక్ష్యం విన్న తర్వాత షాక్ అయ్యాను. వాట్ ఎ బిలీవ్, అంటే ఇలాంటి విశ్వాసంతో ఉన్నందుకే కదా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. నా భార్య నా కొడుకు కూడా అంత విశ్వాసంతో ఉన్నందుకు కదా నా జీవితంలో కూడా అద్భుతం జరిగింది. ఈరోజు మీరు అనుకోవచ్చు ఏం అద్భుతం రా బాబు, మీ భార్య నీ కొడుకుని వెళ్ళిపోయారని చాలామంది నాకు అసహించుకొని మాట్లాడతారు. నేను ఒకటే అంట, అది ఒకవేళ వెళ్ళిపోయినా అది శోధన సమయం, మేబీ దిస్ ఇస్ ద టెస్టింగ్ పీరియడ్, మరలా వస్తుందేమో. ఒకవేళ నా దేహంలో ఉన్న చివరి ఊపిరి దాకా కూడా లాస్ట్కి వచ్చిన సంతోషంతో చనిపోతా అనుకున్నా. కానీ మీ అందరి దగ్గర ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఏమంటే, మరలా అంటున్నా, నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్ రైస్ పాల్, మీ ప్రేయర్స్లో నన్ను గుర్తుపెట్టుకొని నా భార్య నా కొడుకు కూడా మరలా తిరిగి నాతో వచ్చి మేము మినిస్ట్రీ మంచి చేయాలని అనుకుంటున్నాను. కొన్నిసార్లు నేనైతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటానంటే, ఈ మధ్యలో కూడా లాస్ట్ ఒక 3-4 months కాదు 7 months బిఫోర్ దాకా అయితే ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే తినడానికి కూడా గతి లేకుండా నా దగ్గర. ఒకప్పట్లో నేను అనుకున్నా డైలీ నేను 5 నుంచి 10,000 ఖర్చు చేసేదాన్ని దేవా, ఈరోజు అయితే 10 రూపాయలు ఉంటే కూడా అది కూడా జోబులో సమర్పించుకొని అనుకుంటా ఈ 10 రూపాయలైనా సువార్తకి పనికి వస్తాయి కదా. నేను ఎవరైతే సంఘాలు వాళ్ళు పిలుస్తుంటారో వాళ్ళు ఏదైతే కానుక ఇస్తారో ఆ కానుకకి నా సొంత విషయం కోసం నేను ఎప్పుడు వాడుకోలేదు. నేను అనుకుంటా వాడుకుంటే సువార్తకే వాడుకోవాలని అదే రీతిగా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నా. 7 months బిఫోర్ అయితే నా దగ్గర పైసలు లేవు, తినడానికి లేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. 3-4 days దాకా ఆకలిగా ఉన్నాను. లాస్ట్కి ఒక హోటల్లో పోయి పని అడిగాను, పార్ట్ టైం దొరికితే బాగుంటుందని. పని అడిగితే నేను అనుకున్నా ఒకవేళ నేను ముందర నిలబడి చేస్తే కర్నూలులో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమనుకుంటారు అని లోపల ఏదైతే బాసన్ కడుగుతారు కదా ఆ బాసన్ కడిగే పని కూడా చేశాను. నేను అనుకున్న దేవా అప్పట్లో ఇంత పెద్ద షోరూమ్స్ నేను ఏర్పాటు చేసుకున్నాను, అన్నీ పోగొట్టుకున్నాను. కానీ ఏదైనా కానీ ఏది నేను పని చేసినా నీ మహిమ కొరకే చేయాలి, కానీ నాకు నేను హెచ్చించడానికి కాదు. నేను తగ్గించుకొని నీ దగ్గర నువ్వు హెచ్చించబడాలి నా క్రియల ద్వారా అనుకుంటే, ఆ రోజు దేవుని మహాకృప వల్ల ఒక పాస్టర్ గారు సడన్గా, అంటే నేను ఈ లోపల ఏదైతే వాష్ ఏరియాలో నేను పని చేస్తుంటే అక్కడ పక్కలోనే వాష్ బేసిన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ చేయడానికి ఒక నంద్యాల నుంచి ఒక సేవకుడు వచ్చారు. ఆయన నన్ను గుర్తుపట్టారు. అంటే నేను కనబడకూడదని అక్కడ కర్టెన్ కూడా ఉంటే గాలికి ఆ కర్టన్ ఎగురితే సడన్గా నాకు చూసి రైస్ పాల్ అని గట్టిగా అరిచిండ్రు. అరిస్తే నేను డైరెక్ట్గా పాస్టర్ దగ్గర వెళ్ళాను. పాస్టర్ గారు చెప్పండి పాస్టర్ గారు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అన్నారు.
నా పరిస్థితులు బాగాలేవు పాస్టర్ గారు, ఈయన ఒక పూట తిండి ఇస్తాడు, 300 ఇస్తా అన్నాడు బాసనలు అన్నీ తోమ్మితే. ఏం సార్ మీరు కనీసం చెప్పాలి కదా, మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. నాకు ఎవరికి అడగబుద్ధి కాదు పాస్టర్, నేను ఎవరిని అడగలేను, నేను అలాంటి మనిషిని కాను. నేను ఇబ్బందిలో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా, నాకు ఓదార్చండి, నాకు సాయం చేయండి అని నాకు అలాంటి అలవాటు లేదు పాస్టర్ గారు. ఏదైనా ఉన్నా నేను దేవుని దగ్గర అడుగుతాను. ఆయన ఏం చేసిండంటే అప్పుడే మీరు బట్టలు మార్చుకొని రండి సార్, ఒక్క నిమిషం అన్నారు. నేను కాదు సార్, వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. నేను ఎందుకంటే హాఫ్ డే అయింది, మళ్ళీ 150 రూపాయలు కూడా ఇయ్యరు నాకు. అయ్యో సార్, నేను 150 అవన్నీ ఆలోచించకండి, నేను మాట్లాడతా అని మాట్లాడితే అక్కడ డైరెక్ట్గా కౌంటర్ దగ్గర మాట్లాడి, బ్రదర్ నేను నాకు తీసుకొని పోతున్నా కొంచెం అంటే, కాదు ఈయన టైం కాలేదు కదా అంటే, ఆయన ఒకటే అన్నాడు, ఈయన ఏం స్థాయిలో ఉన్నాడో మీకు తెలియదు, ఈయన ఒక పాస్టర్గా వాడబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎవరైనా చూస్తే అందరు చూసి బాధపడతారు, కానీ అట్లా చేయకూడదు, ప్లీజ్ ఆయనకు పంపించండి అంటే కామ్గా ఆయన పంపించేసిండ్రు. పంపించిన తర్వాత ఆ పాస్టర్ గారి ద్వారా ఆయన ఏం చేసిండంటే పోయి తినపెట్టి ఒక పూట మీల్స్ తినపెట్టిండు. ఆ రోజు ఫుల్ మీల్స్ తిన్న తర్వాత 4 days తర్వాత నేను అంటే పని చేసిన తర్వాత తిందాం అనుకున్నా. వాళ్ళు అడిగితే కూడా ఇంకా నేను పూర్తి పని చేయలేదు కదా, మరలా ఏమనుకుంటారని భయపడడం మొదలు పెట్టాను అక్కడ హోటల్లో. ఎందుకంటే నా స్థాయి ఎప్పుడు కూడా నేను ఒక్కరికి ఇచ్చే స్థాయిలో ఉన్నా, కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర పని చేయలేదు. కానీ దేవుడు ఆ దినం కూడా నాకు చూపించినాడు. సరేలే దేవా, నువ్వు ఏదైతే దినం నాకు చూపిస్తున్నావు దాని అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పాస్టర్ గారు వచ్చారు, బయట తీసుకోపోయి తిండి తినపెట్టి లాస్ట్కి నా చేతిలో 5,000 పెడితే, దేవుని మహాకృపలో 5,000లో ఫస్ట్ పోయి నేను నా రూమ్ రెంట్ కట్టాను. 2 months ఈ రూమ్ రెంట్లో ఫస్ట్ ఒక మంది కట్టేసి ఆ 2,000 నా జోబులో పెట్టుకుని ఆ 2,000తో మరల సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. నేను ఒకటే అనుకుంటా, చాలామంది క్రైస్తవులు కూడా వాళ్ళ దగ్గర ఉండి కూడా వాళ్ళకు అర్థమైతే మనం క్రీస్తులో పుట్టి ఉన్నాము, క్రీస్తు మన కోసం చేసిన సిల్వ త్యాగం ద్వారా, ఆయన చేసిన కార్యం ద్వారా మనం రక్షింపబడ్డాము. ఒకవేళ అదే స్థితి, ఒకవేళ అదే క్రూజ్ మీద, అదే సిల్వ మీద మనకు వేలాడితే ఎలా పరిస్థితి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన చేసిన సిల్వ త్యాగం ద్వారా మనం రక్షింపబడ్డాము. మన పాపాలైన భుజం మీద మోసుకొని ఆయన నీతి మనకిచ్చి నీతిమంతుడిగా మార్చిన గొప్ప దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ఏదైనా నా సాక్ష్యం ద్వారా మీకు ఇబ్బంది అనిపించిందంటే ఐఎమ్ సారీ టు యూ ఆల్. కానీ ఏమంటే అందరికీ నేను ఒకటే అంటాను, ఈ సాక్ష్యం చెప్పడానికి ముఖ్య కారణం ఏమంటే, నేను ఒక అన్యుల నుంచి వచ్చి నేను రక్షింపబడి దేవుని సువార్తని ప్రకటిస్తుంటే మీరు క్రైస్తవులు అయి ఉండి మీరు ఇంకా ఎంత వాడబడాలి ఒక్కసారి ఆలోచించాలి సంగమా. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక.